స్తోత్రము స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నూతన పరిచయ దేవుడా స్తోత్రము నాయన. మా పితరుల దేవ స్తోత్రము నాయన. ఓ దేవానైనా ప్రభా, ఈ గృహంలో ఇలా మొదటిసారిగా ఇచ్చిన ఈ చిన్న ఆరాధన బట్టి స్తోత్రము నాయన. ఓ ఈ గదినైనా ప్రభా, ఈ స్థలమును నాయన నీ కొరకు దాసులు నిర్ణయించుకుండగా ఓ దేవా ఇక్కడ జరిగించున్న ఈ ప్రార్థన కూటమిని బట్టి స్తోత్రము నాయన. రాబో దినములలో అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండను గాక, మేలుకరముగా ఉండను గాక, దీవెనకరముగా ఉండను గాక. అనేక ఆత్మలు ఇక్కడ జన్మించిన గాక, నిత్య రాజ్యములోకి వచ్చిన గాక. తండ్రి పరిశుద్ధుడా దర్శించము నాయన, బలపరచము తండ్రి, బలపరచము నాయన. ఓ నీ చేతిలో ప్రభు రొట్టె మీద మమ్మల్ని విరవండి నాయన. ప్రభు ఆ రొట్టె విరుస్తుంటే నొప్పి కలగొచ్చు కానీ, బాధ కలగొచ్చు కానీ నాయన, అది అనేకులకి జీవాహారముగా మారిపోతుంది ప్రభు. అలాగే ఇక్కడ కూడా నీ బిడ్డలను విరిచి నాయన, ఓ నేను గొప్ప ఉద్యమాన్ని ఇక్కడ కలిగించండి తండ్రి. నీ కృపను విస్తరింప చేయండి. ఓ నీ సన్నిధి కాంతి ప్రాంతంలో జరిగించండి నాయన. ఓ దేవా, ఈరోజు మా మధ్యలోకి నీవే వచ్చి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ందరినీ నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం అలాగే నుంచొని పిల్లారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి 2 ప్రదేశాల నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయము. లూకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి. అందరు చదవగలిగే వారందరూ నాతో చదవచ్చు. లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలని నిన్ను వేడుకొంచున్నానని. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేనని. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి పేదలను, అంగహీనులను, కుంటి వారిని, గ్రుడ్డి వారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్య మార్గముల్లోనికి అంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయను. ఎలయనగా పిలువబడిన మనుషులలో ఒకడును నా విందు రుచి చూడటని మీతో చెప్పుచున్నానని. అలాగే ప్రకటన గ్రంథంలో ఒక చిన్న వచనం చదువుతాం. 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఇదిగో, నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడును భోజనము చేయదు. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం మరొకసారి. పరిశుద్ధుడు అయిన తండ్రి, పవిత్రుడమైన మా రాజా, చదవబడిన నాయన ఈ యొక్క వాక్యాన్ని మేము గ్రహించి మా జీవితములలో దాన్ని మేలుకరముగా, దీవెనకరముగా ఈ మధ్యాహ్నం వేళలో మా పితరుడైన అబ్రహామును మమ్రే దగ్గర సింధూర వృక్షంలో కలిసినట్లుగా నేడును మమ్మను ప్రభా ఈ యొక్క గృహములు కలుసుకునే ప్రభా నిన్ను వేడుకొంచున్నాం దేవా. మరొకసారి ఈ వాక్యానికి నీరు కట్టి నీవే దాన్ని ఫలింపచేసి మా జీవితములలో మేలుకరముగా, దీవెనకరముగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లలు. ఇక్కడ మరి మనం చదువుకున్న వాక్యంలో ఇక్కడ లూకాసు వార్తలో ఒక సంఘటన రాయబడింది. ఒక విందుకి ప్రజల్ని పిలిస్తే ప్రజలు రాలేక నెపములు చెప్పుచూ ఉన్నారన్నట్టుగా రాయబడింది.
అది మొదటి రాకడప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఇది రెండవ రాకడప్పుడున్న పరిస్థితి. ఇక్కడ లవోదికీయ సంఘకాలానికి, లవోదికీయ సంఘానికి అక్కడ ప్రభువు చెప్తున్నాడు, నేను ద్వారము వద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల. ఆమె ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల. ఆమె నిజానికి దేవుడు వ్యక్తిగతంగా వ్యక్తులతో మాట్లాడలేదండి. అక్కడ మీరు కింద చూస్తే కింద చెట్ట చివరి వచనం, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట అంటాడు. అంటే ఆత్మ ఎవరితో చెప్తున్నాడు? పర్లేదు అంకుల్, ఆపేసేయండి, ఆపేసేయండి. పర్లేదులేండి, ఏం కాదు. చెమట్లో విన్నా మీకు కావాలంటే ఉంచుకోండి. సరే, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు. అంటే ఆత్మ వ్యక్తులతో చెప్పుచున్న మాట అని రాయబడలా, ఆత్మ సంఘాలతో చెప్పుచున్న మాట అని రాయబడింది. అంటే ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ 7 ఇవి కొత్త నిబంధనలో చాలామంది ఏమనుకుంటారంటే అప్పుడున్న సంఘాలకు రాస్తున్నారు అనుకుంటారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. 1వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అంటాడు. ఇవి జరగబోయేవి. అక్కడ ప్రకటన గ్రంథంలో చెబుతున్నటువంటివి అప్పుడు జరుగుతున్న సంగతులు కాదు, జరగబోతున్న కాలానికి నేను మాట్లాడుచున్నానని. యోహాను గారు క్రీస్తు శకం 95-96లో ప్రకటన రాస్తూ 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించి రాస్తూ ఇవి భవిష్యత్తులో ఉండబోచున్నవి అన్నాడు, అప్పుడున్నవి కాదు. ఆమె కాలాన్ని 2 రకాలుగా విభజించాము ఈరోజు ప్రపంచం మొత్తంలో ఉన్న కాలాన్ని. క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని. ముస్లింకైనా అదే, హిందూకైనా అదే, లేదా సిక్కులకైనా అదే, లేకపోతే జొరాస్ట్రియన్స్కైనా, సిథియన్లకైనా, దేవుని నమ్మక నాస్తికులకైనా కానీ ప్రపంచ టైము క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంతే. చూసారా, కాలాన్ని దేవుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా విభజించేశాడు. సో ఇప్పుడు మనం ఉన్నది క్రీస్తు శకం ఏదైతే ఉందో ఇది మనం బైబిల్ ప్రకారం కొత్త నిబంధన అంటున్నాం. ఈ కొత్త నిబంధనని 7 కాలాలుగా దేవుడు విభాగించాడని ఇక్కడ ప్రకటనలో రాశాడు. కొత్త నిబంధన యొక్క ఈ 2025 సంవత్సరాలని, రమారమి 2000 సంవత్సరాలని 7 కాలాలుగా విభాగించాడు. అందులో మనము చివరి కాలంలో ఉన్నాం. పిల్లారా, గొప్ప విషయం ఏంటంటే ఈ 7 కాలాల్లో ఎప్పుడెప్పుడు ఏమేమి జరగబోద్దో అప్పుడే రాశాడు ఆయన. హల్లెలూయా. 2వ కాలంలో నీకు ఇదిగో క్రైస్తవుల మీదకి 10 సంవత్సరాలు సార్వత్రికంగా హింసలు లేకపోతుంది అన్నాడు. కరెక్ట్గా 302వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 312వ సంవత్సరం వరకు డయోక్లీషియన్ అనే చక్రవర్తి కాలంలో సార్వత్రికంగా క్రైస్తవుల మీద హింస వచ్చింది. అప్పుడు దాకా ఆయా ఊర్లో, ఆయా చోట్ల, చిన్న చిన్న ప్రదేశాల్లో, మండలాల్లో వచ్చింది తప్ప ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరినీ చంపేయండి అని ఎప్పుడు రాలా. అదే మొదటిసారి సార్వత్రికంగా ప్రపంచ నలుమూలలో ఉన్న క్రైస్తవుల్ని చంపేయండి, వాళ్ళ ఆస్తులు దోచుకోండి. 10 సంవత్సరాలు జరిగిన హింస. అది చరిత్ర హిస్టరీ చదివే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇలా జరగబోతుందని ప్రకటన గ్రంథంలో యోహాను ముందే రాశాడు. ఆమె ఆ తర్వాత 3వ కాలంలో రాజకీయాలతో నువ్వు పెనవేసుకుపోతావు క్రైస్తవ్యమా. పెనవేసుకుపోయి ఒక అబద్ధపు సంఘాన్ని, అబద్ధపు క్రైస్తవ్యాన్ని, ప్రపంచంలో నాయకత్వం చేసే క్రైస్తవ్యాన్ని నువ్వు పుట్టిస్తావు అన్నాడు. ఆ 3వ సంఘ కాలంలో నైస్యా సభ దగ్గర అప్పుడు దాకా విగ్రహారాధికులుగా ఉన్న రోమియులు వాళ్ళు క్రైస్తవులుగా మారి కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని అఫీషియల్ మతంగా స్వీకరించి అన్య దేవతల యొక్క విగ్రహారాధన అన్ని చట్టాలు క్రైస్తవంలో తీసుకొని వచ్చాడు. అది వ్యతిరేకించిన వాళ్ళని చంపేయండి అని శాసనాలు తీసుకొచ్చాడు. అక్కడి నుంచే క్యాథలిక్ అనే ఈ చర్చ్ పుట్టింది. క్యాథలిక్ అంటే యూనివర్సల్. కానీ ఇది జరిగిద్దని ముందే రాశాడు. 3వ కాలంలో ఇలా ఒకటి పుట్టిద్ది. పెర్గమా కాలంలో రాసిన చరిత్ర ఇలా పుడుతుంది. ఆమె 4వ కాలంలో ఈ క్యాథలిక్ పాత నిబంధనలను యెజబెలు వలె ఇది అధికారాన్ని చలాయిస్తూ క్రైస్తవుల్ని అది చంపటం ప్రారంభించింది అన్నాడు. నిజంగా 1000 ఏళ్ల పాటు జరిగింది. డార్క్ ఏజెస్ అంటారు. క్యాథలిక్కులే వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళందరినీ ఊచకోత కోసి చంపేశారు.
క్రైస్తవ హతసాక్షులు అనే పుస్తకం ఒకటి ఉంది. అందులో వాళ్ళు చంపిన వాళ్ళు 1,65,00,000 మందిని చంపారు. ప్రారంభంలో అన్యులు క్రైస్తవులను చంపితే 4వ కాలంలో క్రైస్తవులు అని పేరు పెట్టబడిన ఈ క్యాథలిక్లే క్రైస్తవులు చంపడం మొదలుపెట్టారు. ఇది ప్రభు ఆల్రెడీ యోహాను సువార్తలో ముందే చెప్పాడు. ఆయన 15వ అధ్యాయంలో మిమ్మల్ని చంపుచు నాకు సేవ చేస్తున్నాను అనుకునే రోజులు రాబోతున్నాయి. అంటే చంపేవాడు కూడా క్రైస్తవుడే, హతసాక్షి అయ్యేవాడు క్రైస్తవుడే. ఇలాంటి రోజులు రాబోతున్నాయి, భయపడకండి, నేను ముందే చెప్తున్నాను, నాకు అంతా తెలుసు అన్నాడు. చూడండి ఎంత చరిత్ర ముందుగా ప్రకటన అంత అద్భుతంగా రాసిందో. ఇక భూమి మీద అబద్ధం సంఘం తప్ప నిజమైంది లేదు అని ఆ యెజబేలు ఇజ్రాయేల్లో నిజమైన దేవుళ్ళందరినీ, నిజమైన దేవుని విశ్వాసులందరినీ చంపేసి ఆ బయలుదేవత ఆరాధన తీసుకొచ్చి పెట్టినట్టుగా ఈ కొత్త నిబంధనలో విగ్రహారాధనని, యేసు ప్రభుకి విగ్రహం, మరియమ్మని తెచ్చే విగ్రహం అన్నీ తీసుకొచ్చి చివరికి బైబిల్ని కూడా నాశనం చేసి భూమి మీద క్రైస్తవమే లేకుండా ఆ స్త్రీ, ఆ సంఘము చేసిన సమయంలో ఇక భూమి మీద సత్యం అంతరించిపోతుంది అనుకున్న సమయంలో 5వ కాలం అంటాడు, ఆ చీకటి కాలంలో నీకు ఒక చిన్న వేగు చుక్కనిస్తాను, చిన్నగా నీకు సత్యం బయటదేరదే, వాళ్ళు ఎదిరించి దాని నుంచి బయటకు వస్తారని 5వ కాలంలో రాయబడింది. ఇదే రిఫార్మేషన్ టైం. ఆ చిన్న వేగు చుక్క ఎవరో గారు, మార్టిన్ లూథర్ గారు, ఆయన దానిలో నుంచి బయటకు తీసుకొచ్చి అసలు నిజమైన క్రైస్తవ్యం, అసలు బైబిల్ని బయటకు తీసుకొచ్చి నీతీకరణ దాన్ని తీసుకొచ్చి ఇది మనం ఇక్కడి నుంచి అపోస్తల కార్యాల్లోకి వెళ్ళాలని రాశాడు. గొప్ప విషయం ఏంటంటే ముందే ఉంటుంది, నువ్వు బయటకు తీసుకొని వస్తావు అక్కడికి వెళ్ళటానికి, కానీ వాళ్ళు వెంటనే నీ తర్వాత చావనయ్యన్నా అని రాయబడుతుంది. వెంటనే కొద్ది కాలానికే వాళ్ళు మళ్ళీ అదే ఆచారాలు మరొక రూపంలో తెచ్చుకుంటారు. లూథర్ గారు ఏ సంస్కరణలు తీసుకొచ్చి ఏ విషయాల్లో రోమ్ నుంచి బయటకు తెచ్చారో ఆయన వెళ్ళిపోయిన 100 ఏళ్ల తర్వాత అన్ని మెల్లమెల్లగా మరొక రూపేణ సంఘాల్లోకి వచ్చాయి. లెంట్ డేస్ చేసే వాళ్ళని మార్టిన్ లూథర్ గారు సాతాన్ ఆరాధికులు అన్నాడు. ఇప్పుడు లెంట్ డేస్ అందరికంటే ఎక్కువ చేసేదే లూథరన్ చర్చ్. క్రైస్తత్వానికి, బిషప్ అనే వ్యవస్థకి, ఈ యొక్క క్రిస్మస్ రోజులకి అన్నిటికీ లూథర్ వ్యతిరేకం. లూథర్ పుస్తకాలు చదివితే మీకు అర్థమైంది. అదే విచిత్రం. నిన్న ఒక విషయం చెప్పాను, చర్చికి లూథర్ అనే పేరు పెడతానని ఆ రోజు ఒకళ్ళు ఎగతాళిగా అంటేనే చొక్కా చింపుకొని ఏడ్చాడు ఆ భక్తుడు. నిజమైన మనిషి యొక్క మనసు ఎట్టుంది, ఇప్పుడున్న ప్రజల మనసు ఎట్టుంది. కానీ 5వ కాలం జరగటానికి 1500 సంవత్సరాల ముందే యోహాను రాశాడు, వాళ్ళు బయటకైతే వస్తారు కానీ ఎక్కువ దూరం వెళ్ళక మునిపే మళ్ళా చావటానికి సిద్ధంగా ఉంటారు. రోమును ఎదిరించి మనకి వ్యవస్థ వద్దు, మన అపోస్తల కార్యాల్లోకి వెళ్ళాలి, నిజమైన సంఘంలోకి వెళ్ళాలని బయలుదేరారు. ఈ బిషప్ వ్యవస్థ వద్దు, రెవరెండ్ వ్యవస్థ వద్దు, ఈ ఆచారాలు వద్దు, మనకి నిజమైన వాక్యం కావాలి, అపోస్తల్లో మనం బ్రతకాలి. ప్రారంభంలో ఉన్న వాళ్ళు గొప్పగా బ్రతికారు పిల్లారా. లూథర్ ఫాలోవర్స్ని చాలా దారుణంగా చంపేశారు. జాన్ విక్లిఫ్, విలియం టిండేల్, వాళ్ళ జీవితాల చరిత్రలు చదవండి. కట్టేసి కాలుస్తున్నా దేవా నా ప్రాణం నీదని బతికారు వాళ్ళు. లూథర్ గారిని ఆ వర్మ్స్ అనే సమావేశాన్ని పిలిచినప్పుడు అంటాడు, ప్రభువా, ఆ రోజుల్లో పెంకులుండే ఇళ్ళకి, ఈ వర్మ్స్ ఇళ్ళల్లో ఈ ఊర్లో ఇంటికి ఎన్ని పెంకులు ఉన్నాయో అన్ని దెయ్యాలు నాకు విరోధంగా నిలబడ్డాయి ప్రభువా. నేను ఒక్కడిని నిలబడ్డాను, నా ప్రాణాన్ని వాళ్ళు, నా దేహాన్ని చంపి ఊరిలో ఊరేగిచ్చిన, నన్ను కాల్చి చంపినా నీ సత్యం కోసం నిలబడతాను ప్రభువా అని అంతగా దేవుని కమిట్ అయ్యారు ఆ భక్తులు. గొప్ప గొప్ప వాళ్ళు వాలంటీర్లు అని కానీ హిస్టరీ చదివితే ఆ భక్తులు చాలా గొప్పగా జీవించారు. ఆ గొప్ప సేవకులు వెళ్ళిపోయిన 100-150 ఏళ్ళకి మళ్ళీ ఆచారాలన్నీ వాళ్ళు వద్దన్న ఎంత అంటే లూథర్ గారు చెత్తంతా తీసేసి బయట ఉడితే ఆయన పోయిన 100 ఏళ్ళకి మాకు ఈ చెత్తే కావాలని చెప్పి లోనేసుకున్నారు అనమాట. ఇది 1500 సంవత్సరాల ముందే యోహాను రాశాడు. 5వ కాలం అయితే 6వ కాలంలో అంటాడు, మళ్ళా ఈ నీతీకరణలోనే ఆగిపోయిన సంఘాల మధ్యలో ఒక సేవకుని లేపి ప్రపంచానికి సువార్తను తీసుకెళ్తానన్నాడు. ఆయనే జాన్ వెస్లీ గారు. ఒక ఇంగ్లాండ్ ఉజ్జీవంతో లేపి 50,000 మంది సేవకులు అక్కడి నుంచి బయలుదేరి ప్రపంచ నలుమూలకి 6వ కాలం మిషనరీ ఏజ్ అంటారు దీన్ని, అన్ని దేశాలకు సువార్త వచ్చింది. ఎగ్జాక్ట్గా నీ ఎదుట నేను ద్వారాన్ని తెరుస్తున్నాను, నీకున్న శక్తి కొంచెమే. అపోస్తలుగా నీకు రోగాలను బాగు చేసే శక్తి, దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి, లేకపోతే ప్రార్థనా శక్తి ఇంతేమీ లేదు. నీకు కొంచెం విశ్వాసం ఉంది, కొంచెం పరిశుద్ధత ఉంది, నీకున్న కొంచెం శక్తితోనే ప్రపంచ నలుమూలకి నీకు ద్వారం తెరుస్తున్నాను అంటాడు దేవుడు. ఒక ఇంగ్లాండ్ నుంచి ఒక విలియం కేరీ గారు, ఒక హడ్సన్ టేలర్ గారు, లేకపోతే డేవిడ్ లివింగ్స్టన్, గొప్ప గొప్ప సేవకులు
ఉన్నతమైన జీవితాలు వదిలిపెట్టి, ఉన్నతమైన హ్యాపీ లైఫ్లు వదిలిపెట్టి అనేక దేశాల్లో మిషనరీలుగా వచ్చిన కాలం 6వ కాలం. ఇక్కడ ప్రపంచ నలుమూలకి సువార్త వెళ్ళిద్దని రాయబడి. 7వ కాలం వచ్చేసరికి మన కాలం. ప్రపంచ నలుమూల సువార్త ఉంటుంది, క్రైస్తవ్యం ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ చివరి దినాల్లో సంఘం ధనాభివృద్ధి చేసుకుంటుంది, ధనం మీద మైండ్కి వెళ్తుంది, వీళ్ళకి నిజమైన భక్తి కోసం తక్కువ దాహం ఉంటుంది. ఇక్కడ సంఘాల పరిస్థితి ఏంటంటే, నేను వచ్చి తలుపు తడుతున్నా, నాకు తలుపు తీయకుండా అవి తలుపేసుకుని లోకంలో ఉండేంత పరిస్థితి. 7వ సంఘ కాలంలో నామకార్థ స్థితి, ఆచార భక్తి, నులివెచ్చని భక్తి. మరీ చల్లగా ఉండే భక్తి కాదు, నులివెచ్చని భక్తి. ఇది చాలా డేంజరు. ఎందుకంటే ప్రార్థనలు ఉంటాయి, శక్తివంతంగా ఉండవు. ఆరాధన ఉంటుంది, దేవుణ్ణి కదిలించదు. భక్తి ఉంటుంది, భక్తి ధైర్యాన్ని ఇవ్వదు. అటువంటి భక్తిది. అంటే వాడు పని చేస్తూ ఉంటాడు, కానీ చేసేవాడికి వాడికి ఉపయోగం ఉండదు, చేయించుకునేవాడికి ఉపయోగం ఉండదు. అట్లాంటి పని అన్నమాట ఈ చివరి దినాల్లోని పరిస్థితి. ఒక రోషం కలిగి చునిపిల్లారా, అపోస్తుల కాలంలో కానీ 6వ సంఘ కాలంలో కానీ వాళ్ళు ఒక 10 మంది 20 మంది క్రైస్తవులు ఉంటేనే కదిలిపోయింది ప్రపంచం. ఇప్పుడు ఊరు వందల సంఘాలు ఉంటున్నాయి, 100 మంది విశ్వాసులు ఉంటున్నారు. కనీసం పల్లెటూరుకి వెళ్ళిపోయినా కూడా కనీసం ఒక 4-5 చర్చలు ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ సమాజం మీద క్రైస్తవ్యం ప్రభావం లేదు. ఈరోజు ఒక జాన్ హైడ్ అనే ఒక సేవకుడు పంజాబ్లోకి వచ్చి మిషనరీ ఏజ్లో ఆయన వచ్చి కొద్ది రోజులు అక్కడ కూర్చొని ఒక 4-5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఇక ఆత్మలో భారం తట్టుకోలేక ఒకరోజు తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా నాకు ఆయుష్నిస్తే ఇవ్వు, ఆయుష్నిస్తే ఈ ప్రాంతం మొత్తాన్ని మార్చు. ఇక్కడ పాపం ఉండకూడదు, విగ్రహారాధన ఉండకూడదు, వేరే ఆరాధన ఉండకూడదు. నిజ దేవుని తెలుసుకోవాలి, నిజ వాక్యం తెలియాలి, నిజ రక్షకుని తెలియాలి. అలా ఉంటేనే నాకు ఆయుష్ని ప్రభువా, లేకపోతే నా ప్రాణాన్ని తీసేసుకో. నాకు ఆయుష్ని ఇచ్చావంటే అది ప్రతిరోజు కొందరు రక్షణ కోసమే ఇవ్వాలి. ఒక తీర్మానంతో బతికాడు పిల్లారు. రోజుకి 14 నుంచి 16 గంటల ప్రార్థన చేశాడట. ఆయన ఒక 11 సంవత్సరాలే సేవ చేశాడు. ప్రతిరోజు ఒక వ్యక్తి మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి వచ్చి బాప్తిస్మం పొందాలి. ఒక 5 సంవత్సరాలు అలాగే జరిగింది. తర్వాత రోజుకు 2 రావాలని, తర్వాత ఇంత కాదు ప్రభు, రోజుకి 10 మంది నా దగ్గరకు వచ్చి రక్షించబడాలి. వాళ్ళు గొప్ప జీవితాలు. నిజంగా ఆ కాలంలో వాళ్ళు బ్రతికిన జీవితం, వాళ్ళకున్న సమస్తం దేవుని కోసం త్యాగం చేశారు, ధారాళం చేశారు, ఒక నిజమైన జీవితాన్ని చూపించారు. ఇప్పుడు ఎంతెంతో వేల మంది ఉన్నా సమాజం మీద ప్రభావం లేదు పిల్లలు, ప్రభావం లేదు. చివరి దినాల పరిస్థితి. రీజన్ ఏంటంటే క్రీస్తు సంఘానికి బయట ఉన్నాడట. అక్కడ మీరు చదివితే దేవుడు బయట ఉండి తలుపు తడుతున్నాడంట. తన సొంత సంఘాన్ని, తన సొంత ప్రజలు ఆయన బయట గెంటేశారు. అఫీషియల్గా ఎవరు గంటల, దేవుడు చాలా సున్నితమైన స్వభావం కలిగిన వాడు. నువ్వు ఎప్పుడైతే చల్లబడతావో, నిలువెచ్చగా మారతావో, లోకం నీళ్ళలోకి వస్తూ సంఘంలోకి వస్తూ ఉంటుందో, దేవుడు ఎంత చెప్పినా ప్రజలు మారరు, ఆచారాలు ఇవన్నీ వస్తుంటాయో, దేవుడు తనంతట తాను బయటికి వెళ్ళిపోతాడు పిల్లలు. ఉదాహరణకి ఒక మర్యాద కలిగిన వ్యక్తిని ఇంట్లోకి వచ్చాడు. ఎవరో పెద్ద ఆయన, గౌరవం కలిగిన ఆయన వచ్చాడు. ఉదాహరణకు పాస్టర్ గారే వచ్చారు, సార్ అంకుల్ గారే మీ ఇంటికి వచ్చారు, సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చారు అనుకుందాం. అయ్యమ్మ బాగున్నావా అని వచ్చారు. ఆవిడ పాస్టర్ గారు రండి కూర్చొని అని చెప్పి కుర్చీ వేసింది. ఆవిడ పనిలో ఆవిడ ఉంటుంది బిజీగా. అలా ఆయన ఆమె మాట్లాడుకున్నారు, చక్కగా పిల్లలు మాట్లాడుకుంటున్నారు, ఆయన పట్టించుకోవట్లేదు. అమ్మ నేను వచ్చాను అసలు చూసుకోవా అంటే, హలో ఓకే ఆ పాస్టర్ గారు ఒక టీ పడేయండి, టీ వేయటం, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవటం. అలా ఒక పావు గంట అరగంట సేపు ఉంటే ఏమనిపించింది దానికి? ఓకేనమ్మా గాడ్ బ్లెస్ యు వెళ్ళిపోతారు. దేవుడు కూడా అంతే పిల్లారా, సంఘంలో దేవుడిని పెట్టి హలో ప్రభు హాయ్, ఆదివారం కొద్దిసేపు కలిసి ఓకే అని మళ్ళీ వారం అంతా ఆయన పట్టించుకోకుండా, ఆయన చిత్తాన్ని పట్టించుకోకుండా, ఆయన వాక్యాన్ని పట్టించుకోకుండా, ఆయన మాట పట్టించుకోకుండా, అమ్మ నాకు ఇవన్నీ ఇష్టం ఉండవమ్మా అంటే కూర్చో ప్రభు అక్కడే కూర్చో ఏం కాదు అని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది పిల్లారా? లేకపోతే పాస్టర్ గారు లేకపోతే ఇంకొక ఆయన వచ్చారు, నీ ఇంట్లోకి వచ్చారు, నువ్వు ఇంట్లో ఆయన పక్కన పెట్టి టీవీలో ఏదో న్యూస్ చూసుకుంటా కూర్చున్నావు,
ప్రైజ్ లాడమ్మా అంటే గాడ్ బ్లెస్ యూ అని ఆ టీవీలో బిజీగా ఉంటుంది. ఏం చేస్తాడు పిల్లారా, మళ్ళీ 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. అమ్మ టీవీ ఆపేయచ్చు కదా అంటే, చెప్పండి మీరు తింటానే ఉంటా, టీవీ కూడా తింటానే ఉంటా అంటే ఎలా ఉంటుంది? కొద్దిసేపు చూసి తట్టుకోలేక వెళ్ళిపోతాడు. ఒక ఇంటికి నిజంగా వెళ్ళాను పిల్లారా, వెళ్ళిపోతే వాళ్ళకి మనం రావటం ఇష్టం లేదు. ఆవిడకి ఇష్టమే కానీ వాళ్ళ ఆయనకి ఇష్టం లేదు. ఏం చేశాడంటే నేను ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను, ఆయనేమో టీవీలో సినిమా పెట్టేశాడు. ఇంకా ఆవిడ పాస్టర్ గారు వచ్చారు ఆపేయంటే ఆయన నా ముందు ఎలా అన్నాడు, ఏం కాదులే పోనీలేదు అంటే దాని అర్థం ఆయన అంటూ నాకు ఇష్టం లేదు అని. సర్లే నేను వెళ్తానంటే పాస్టర్ గారు ఏం వెళ్తారు, ఫోన్ చేసేయాలని కూర్చొని అంటాడు. నువ్వు భోజనం పెట్టినా, నువ్వు బిర్యానీలు పెట్టినా ఉండలేను అక్కడ, ఎందుకంటే నన్ను వండనిచ్చే వాతావరణం లేదు. చివరి దినాల్లో సంఘాలు ఇచ్చే వాతావరణం దేవుణ్ణి ఉండలేకుండా బయటకు పంపించేస్తుందంట పిల్లలు. ఎందుకంటే హృదయంలో మారు మనసు లేని వ్యక్తి, పశ్చాత్తాపడిన వ్యక్తి, హృదయం విరవని వ్యక్తుల మధ్యలో దేవుడు ఉండలేడు పిల్లలు. దేవుడు 5,000 మందికి పంచేటప్పుడు రొట్టెల్ని విరిచాడు కదా, ఏం విరవకుండా సృష్టించలేడా దేవుడు? కానీ బైబిల్లో విరిచాడని రాయబడింది, తెలుగులో అయితే విరిచాడని రాయబడింది, ఇంగ్లీష్లో ముక్కలు విరిచేశాడంట పిల్లలు. సేమ్ వే ఒక సంఘము సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన జీవితాలు, మన హృదయాల్లో కూడా దేవుడు విరవాలి పిల్లలు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయమే. దేవుడు విరవకపోతే ఆ సంఘం దేవునికి ప్రీతికరంగా కాలేదు, నచ్చలేదు. సో ఈ యొక్క నిలువెచ్చనితనం, ఆచారభక్తి, అలవాటు, దేవుడికి నచ్చని కార్యాలన్నీ సంఘాలు పెట్టుకుంటుంటే దేవుడే వీడుకోలు టాటా బాయ్ బాయ్ అని బయటికి వెళ్ళిపోయి ఉంచున్నాడట. సంఘాలు దేవుడు బయటికి వెళ్ళిపోగానే దారుణం ఏంటంటే తలుపులు వేసి కూర్చున్నాయంట పిల్లారా. అన్ని సంఘాలు లాకెట్ వేసుకున్నాడు. అమ్మయ్యా మన దేవుడేగా ఏడకపోతాడు, మన దేవుడేగా ఆపదల్లో కష్టంలో వస్తే ఆదుకుంటాడు. విచిత్రం ఏంటంటే సంఘాన్ని వదిలిపెట్టి దేవుడు దూరంగా ఏం పోవట్లా, తలుపేశారంట, బయట ఉన్నాడంట ఆయన. పరమగీతాల్లో కూడా ఇది నీకు వివరణ ఇస్తుంది. పరమగీతాల స్టోరీ చివరి కాలంలో క్రీస్తుకి సంఘానికి మధ్య జరిగే ప్రవచనం. 2వ అధ్యాయం చివరిలోకి వెళ్తే చలికాలం వస్తుంది, చల్లగా లోపలికి వెళ్ళి దుప్పటి కప్పుకొని ఉంటుంది, ఈయన బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఆయనే మండుచున్న అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఉండగా నీకు ఎప్పుడు చలి రాదు. ఆయన దూరంగా వెళ్ళిపోయాడు కనుక ఇంకో చలి వచ్చేసింది. సంఘాలు చల్లబడుతుందంటే కారణం క్రీస్తు దూరం అవుతున్నాడని పిల్లలు. ఆమె మరి ఇంకే రీజన్ లేదు, క్రీస్తు దూరం మీద చల్లబడుతుంది అంతే. అలాగే మరొక చోట 5వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ మరొక సంఘటన కనపడుతుంది. అక్కడ ఏంటంటే అక్కడ ఈమె ఆశీర్వదించబడిన తర్వాత లోపల కూర్చుంటుంది. ఒకసారి చూడండి ఆ మాట. పరమగీతాల్లో ఇది చివరి కాలానికి వచ్చిన ప్రవచనం. ఐదవ అధ్యాయం 3వ వచనం. ఇక్కడికి వచ్చేసరికి సంఘం బాగా వర్ధిల్లి సంఖ్యలోను, ఆర్థికంగాను, రాజకీయ పరంగా కూడా, సామాజికంగా కూడా ప్రభావం చూపగలిగేంత సంఘం వర్ధిల్లటాన్ని చూస్తాడు. చూసి బాగా సంఘం డెవలప్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఈమె గదిలోకి వెళ్ళి తల్లింటికి వెళ్ళిపోద్దంట. భార్య భర్తింట్లో ఉండాలా, పుట్టింట్లో ఉండాలా పిల్లరా? ఆమె అంతేనా? రోమన్ క్యాథలిక్ నుంచి అన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు మన భర్త అయిన యేసు ప్రభు ఆయన ఉన్న ఇల్లు అంటే అపోస్తల కార్యాల్లోకి రావాలి, అవునా? వీళ్ళు వెళ్ళిపోయి తల్లిళ్ళు అంటే రోమన్ క్యాథలిక్ యొక్క భక్తి, ఆ యొక్క ఆచారాల్లోకి వెళ్ళి పడుకున్నారంట పిల్లలు. చిత్రం, లూథర్ రోజు క్రిస్మస్లు లేవు, ఈరోజు క్రిస్మస్లు ఉన్నాయి. ప్రతి సంఘం, ఈవెన్ ఎల్ఈఎఫ్ ఫెలోషిప్ చర్చ్ చూడండి, ఎందాన్లు గారు బతుకున్న రోజుల్లో కానీ గత 70 ఏళ్ల వరకు, 40 ఏళ్ల వరకు కూడా వాళ్ళ క్రిస్మస్లు లేవు. ఇప్పుడు వాళ్ళ క్రిస్మస్లు వచ్చినాయి. ఈవెన్ హెబ్రోను భక్తి సింగార్ అన్న వాళ్ళు పుట్టినరోజులకు వ్యతిరేకం, వాళ్ళు పండుగలకు వ్యతిరేకం. ఇప్పుడు ఆయన చనిపోయి కనీసం 20-25 ఏళ్ళు కూడా కాలేదు, ఇప్పుడు ఆ సంఘాల్లోకి వచ్చినాయి. బ్రదర్ ఏసన్న గారు పెంతెకోస్తు సంఘాలు,
ఆయన ఉన్నప్పుడు ఈ లోక కార్యాలు ఆచారాలన్నిటికీ వ్యతిరేకం. ఆయన కనిపోయి జస్ట్ 13 సంవత్సరం ఇది. 13 ఏళ్ళకి ఆయన వదిలిపెట్టినవన్నీ మళ్ళీ వచ్చేసింది. ఎక్కడికి వెళ్తున్నారు? తల్లింటికి వెళ్ళిపోతున్నారు. రోమన్ క్యాథలిక్ భక్తి. తల్లి ఇంట్లోకి వెళ్ళింది, భర్త ఇచ్చిన బట్టలే ఉన్నాయి, వదిలేశాడు. అయితే పై వస్త్రం తీసి పక్కన వేసేసిందంట. పై వస్త్రం తీసేసింది. ఇప్పుడు ఆయన ఇక్కడ చిత్రం ఏంటంటే 2వ వచనంలో ఈ వెళ్ళి నేను నిద్రించితిని కానీ, అయితే ఈ నిద్ర అనేది పాపానికి సాదృశ్యం పిల్లారు. సంఘాలు పాపములో ఈ ఆచారాల్లో ఉన్నాయి కానీ మనసు మాత్రం దేవుడి మీద ఉంది. కొంత ఇంకా పూర్తిగా చచ్చిపోలా, పూర్తిగా మత్తుల్లోకి వెళ్ళిపోలా. నిద్రిస్తుంది కానీ ఈ వధువు మేలుకొనే ఉందంట. భర్తకు దూరంగా ఉంది, తల్లింటికి వచ్చింది, తల్లి దగ్గర ఉంది, రోమన్ క్యాథలిక్ వ్యవస్థలోకి వచ్చింది. కానీ అయితే ఒక మంచి విషయం ఏంటంటే మేలుకొని ఉంది. ఇంకా పూర్తిగా మత్తులోకి వెళ్తే వచ్చి భర్త తలుపు కొట్టినా తెలియదు. నిద్రిస్తుందంట కానీ మేలుకొనే ఉందంట. ఎక్కడో ఇంకా కొంత ఆత్మీయ మెలకువ బతికుంది సంఘాల్లో. అందువల్ల నిజమైన వాళ్ళు వినగలుగుతున్నారు, అందరూ వినలేరు. కానీ సో నిద్రించాను కానీ మలుకుగానే ఉన్నాను. అప్పుడు నా సహోదరి, నా ప్రియురాలా అని చదవండి. అనుచు నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఇదేనా ప్రకటన గ్రంథంలో మీరు చదివింది? అదే దాన్ని ఇక్కడ సొలొమోను దర్శనంలో చూసి మళ్ళీ రాశాడు. ఇద్దరు చూసిన సంఘటన ఒకటే. ప్రభువు ఇంటి బయట ఉండి తలుపు కొడుతున్నాడంట. దేవుడు ఏమని తిట్టాలి? నిద్రమొత్తు దానా, పుట్టింటికి పోయిన దానా, నన్ను వదిలిపెట్టి పోయావే, లెగువని చెప్పి తిట్టాలి. అంత వదిలిపెట్టినా కూడా, అంత దూరంగా వెళ్ళిపోయినా కూడా, అప్పటికీ కూడా దేవుని పిలుపు ఎంత మాధుర్యంగా ఉందో చూడు. నా ప్రియురాలా, నిష్కలంకురాలా, నా ప్రాణేశ్వరి, లెగువు, రా, నా దగ్గరికి రా. ఎందుకు ఆ ఆచారాల్లోకి వెళ్ళావు? ఎందుకు ఆ భక్తిలోకి వెళ్ళావు? ఎందుకు నన్ను విడిచి మళ్ళీ అక్కడికి వెళ్ళావు? నువ్వు బయలుదేరి వచ్చిందే నా కోసం కదా, లెగువు అంటే అప్పుడు ఆ స్వరాన్ని వింటుంది. ఈమెకు తెలుసు ఆయనతో పాటు వెళ్ళాలంటే చెప్పులు వేసుకోవాలి, ఆయనతో పాటు వెళ్ళాలంటే నైటీ మీద ఉంది, పైన డ్రెస్ వేసుకోవాలి, చున్నీ గిన్ని కప్పుకోవాలి, నైటీ అంతా తీసి మంచి మామూలు డ్రెస్ వేసుకోవాలి, రెడీ అవ్వాలి అంటుంది. నేను ఆల్రెడీ ఆ బట్టలు వదిలేసాను, బయట బట్టలు. ఇప్పుడు రెస్ట్ తీసుకునే బట్టలు వేసుకున్నాను, ఇప్పుడు బయటకు రాలేను. భర్త ఇచ్చిన బట్టలు తీసేసింది, తల్లింట్లో ఉండాల్సిన బట్టలు వేసుకుంటుంది. ఇక్కడ అంటుంది నా వస్త్రాలు తీసేసానే. ఆత్మ కార్యాలు, బైబిల్ చెప్తుంది వస్త్రాలు మన నీతి క్రియలకు సాదృశ్యం. ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పి రాయబడి ప్రకటన గ్రంథంలో. వధువు ధరించే వస్త్రాలు పరిశుద్ధ ఆత్మక్రియలు, ఆత్మ కార్యాలు, ఆత్మశక్తి, ఆత్మచేత నడిపించబడటం. ఇవన్నీ ఇప్పుడు వదిలేశాను ప్రభా. దేవుడి చిత్తం ఎప్పుడో పక్కన ఎట్టేశా నేను. దేవుడు ఆత్మ కార్యాలు ఎప్పుడో వదిలేశా. ఇప్పుడు మళ్ళా చేసుకోమంటావేంటి నువ్వు? చెప్పులు ఎప్పుడో ఇడిసేసా పక్కన. ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు, ఎఫెసీ పత్రికలో, చెప్పులు దేనికి సాదృశ్యం? సమాధాన సువార్తను ప్రకటించటం, వీధి వీధికి ఊరూరు వెళ్ళి వాక్యాన్ని బోధించడం, సువార్త చెప్పడం. ఎప్పుడో వదిలేశానండి. ఇప్పుడు వెళ్ళి సేమ్ నూతన సంఘం మొదలుకొని పెంతెకోస్తు సంఘాల వరకు వెళ్ళి అమ్మ సువార్త చెప్పంటే అప్పుడు ఎప్పుడో చెప్పేవాళ్ళమండి. ఒక 200-300 ఏళ్ళ క్రితం ఫాదర్ హయ్యర్ గారు, అలెగ్జాండర్ హయ్యర్ గారు వచ్చిన రోజుల్లో అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయా విగ్రహారాధికులు, ఆయా కులస్తులు, మతస్థుల దగ్గర సువార్త పంచుకున్నారు. ఆ మిషనరీల కాలంలో ఎప్పుడో ఇడిచేసామండి చెప్పులు. ఇప్పుడు పల్లికో సంఘం, పల్లికో చర్చి అయిపోయింది. వీళ్ళే మా విశ్వాసులు. బాప్టిస్ట్ చర్చికి వెళ్ళు, అదే ఫెలోషిప్ చర్చికి వెళ్ళు. కొత్తగా సువార్త చేయాలి, వాక్యం బోధించాలి, నశించిన ఆత్మను రక్షించాలి అనేది మాకొద్దు. చెప్పులు వదిలేసా. ఎందుకంటే యేసు ప్రభుత్వం నడవాలంటేనే అవన్నీ ఉండాలి, అది బాధ. సో నీతో పాటు రావాలంటే ఏం వేసుకోవాలి ప్రభా, మళ్ళీ చెప్పులు వేసుకోవాలి. నువ్వేమో
ఆత్మల కోసం భారం పడమంటావు, సువార్త చేయమంటావు, ఉపవాసం ఉండమంటావు, రాత్రులు కన్నీరు గార్చమంటావు, వీధి వీధికి మండుచు ఉండమంటావు. ఇదంతా ఇప్పుడు మాకు సాధ్యం కాదు, మా వల్ల కాదు అంటూ సంఘం అంటుందంట. పిల్ల ఎంత ఆశ్చర్యం! ఆయన తలుపు తట్టుచున్నాడంట. ఇక్కడ అద్భుతం ఏంటంటే, ఇక్కడ సొలొమోను దర్శనాన్ని చూసినప్పుడు ప్రభువు తలుపు తట్టాన్ని చూశాడు. కానీ యోహాను చూస్తే ప్రభువు తలుపు తట్టడమే కాదు, ప్రభు దగ్గర కొంత ఫుడ్ ప్యాకేజ్తో వచ్చాడంట. పిల్లలు, నువ్వు కనుక తలుపు తీస్తే సూపర్ డూపర్ ఫుడ్ ఉంది నా దగ్గర, ఇన్ని సంవత్సరాలు ఇన్ని కాలాలు కూడా ఇవ్వని ఒక అద్భుతమైన భోజనం నా దగ్గర ఉంది. నువ్వు తలుపు తీస్తే నీకు ఫుడ్ పెడతా, లేకపోతే లేదు. ఆమె మత్తుగా ఉంది, పై వస్త్రాలు తీసేసింది, కాళ్ళకి చెప్పులు కూడా ఇస్తే తన్నేసింది ఎక్కడో. హ్యాపీగా ఏసీ వేసుకొని చల్లగా పడుకొని ఉంది. దేవుడేమో బయటికి రా, నాతో పాటు తిరుగు, ఆ పాత ఉద్యమంలోకి రా, అపోస్తుల కార్యాల్లోకి రా, ఆ శక్తిలోకి రా, అపోస్తుల కార్యాలకు మించిన ఆహారం నీ కొరకు సిద్ధపడుతున్నావు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, చివరి దినాల్లో 7 ముద్దల గ్రంథం విప్పబడి బైబిల్లో 2000 సంవత్సరాల మర్మాలన్నీ చివరి దినాల్లో బయలుపరచబడతాయి అని రాయబడింది. అసలు ఆది పాపం ఏంటి, అసలు అంత్యక్రీస్తు ఎవరు, 666 మర్మం ఏంటి, లేకపోతే యూదులకి అనుజులకి మధ్య దేవుడు ప్రణాళిక ఏంటి, ఇలా కొత్త నిబంధనలో 16 విషయాలు మర్మంగా ఉన్నాయి. ఇవన్నీ చివరి దినాల్లో బయలుపరచబడతాయి బైబిల్లో రాయబడింది. గొప్ప గొప్ప సంగతులు చెప్తాను, సృష్టి మొదలుకొని మరుగైన సంగతులు చెప్పబోతాను. ఇంకా నా దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉంది, గొప్ప భోజనం ఉంది. ఒక గొప్ప భోజనం నువ్వు తలుపు తీస్తే ఇస్తా. ఆమేన్ అని దేవుడు సంఘాలతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అన్ని సంఘాలు తలుపు తీయలేవు, తీయట్లేదు కూడా. ఆమేన్. ఈరోజు దానికే ప్యారలల్ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో జరిగిన, సో మొదటి రాకల్లో ఏం జరిగిందో రెండవ రాకల్లో కూడా అదే జరుగుతుంది. ఆమేన్. మొదటి రాకల్లో నిజానికి అబ్రహాం మొదలుకొని పాత నిబంధన వాగ్దానాలు చేయబడినప్పటికీ పాత నిబంధనలోని యొక్క క్లైమాక్స్ ఏంటంటే, యేసు ప్రభు వచ్చి అప్పటి వరకు అనేకమైన మరుగైన విషయాలన్నీ వాళ్ళకి చెప్పాడు ఆయన. అవునా? గొప్ప గొప్ప సంగతులు బోధించాడు, గొప్ప శక్తిని చూపించాడు, గొప్ప కార్యాలు చూపించాడు. ఇక్కడ ప్రభు వచ్చి వాళ్ళకి అంత గొప్ప పరిచర్య చేస్తుంటే ఆనాడున్న యూదులు అనేక రకాలైన సాకులు ఆయన మీద చెప్పి రాలేదు. మొదటి రాకల్లో ఏం జరిగిందో రెండవ రాకల్లో కూడా అదే జరుగుతుంది. ఆమేన్. సో అసలు అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ లూకాసు వార్తలో మనం చదువుకున్న వాక్యంలో ఇక్కడ దేవుడు తన ఆత్మీయ సంగతుల్ని ఆహారంగా తీసుకొని ఇక్కడ చెప్తున్నాడు. పిల్లలు, ఆత్మీయమైన సంగతులు, ఆయన చూపించే సంగతులు, ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో ఇది ఒక ఆత్మీయ భోజనంగా తీసుకొని చెప్తున్నాడు. ఆమేన్. ఇక్కడ ప్రభు పరలోక రాజ్యము ఒక వ్యక్తి సిద్ధపరిచిన ఒక పెళ్లి విందును పోలి ఉంది అని. ఇక్కడ ఫస్ట్ ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అది ఉపమానం కాదు, అప్పుడు జరుగుతున్న సమాజ లేదా విశ్వాసుల మధ్య జరుగుతున్నటువంటి చరిత్ర అది. దేవుడు గొప్పతనం చూడండి పిల్లారా, అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు, కానీ వాళ్ళ గురించే చెప్తున్నాడు అన్న విషయం వాళ్ళకి చాలామందికి అర్థం కావట్లేదు. ఆమేన్, హల్లెలూయా. సో సందర్భం అక్కడ ఒక భోజన సందర్భం. ఒక పరిసయ్యుడి ఇంటిలో ప్రభు భోజనానికి వేస్తాడు. ఒక ప్రధాన పరిసయ్యుడు, ఈయన సిమియోను కాదు, ఈయన ఇంకొక సిమియోను కాదు, ఇంకొక పరిసయ్యుడు. మరి ఆ పరిసయ్యుడు ఎవరు బైబిల్లో పేరు రాయాలి. లూకాసు వార్త 14వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఒక ప్రధాన పరిసయ్యుడు ఆయన ఇంట్లో విశ్రాంతి దినాన, అంటే మనం ఆదివారం ఎట్లాగో యూదులకి శనివారం అట్లాగా, శనివారం రోజు చర్చ అయిపోయినాక ఈ యేసు కొంచెం మంచోడేలే, మా వాళ్ళు ఇష్టపట్టలేదులే అని యేసు ప్రభుకి వాళ్ళ శిష్యులకి ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేశాడు. ఇక ఆయన పెద్ద పాస్టర్ పరిసయ్యుల్లో కాబట్టి ఆ రోజు 4 సంఘాలు ఉన్నాయి, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, అస్సినీయులు అని. ఈ 4 గ్రూపుల నుండి చర్చలు ఎస్టాబ్లిష్ చేసేవాడు. అప్పుడు 4 ఉన్నాయి, ఇప్పుడు 900 ఉన్నాయి, అంతే తేడా, పెద్ద తేడా ఏం లేదు. 967 రకాల సంఘాలు ఉన్నాయి. లోతరాన్, మెథడిస్టు, వెస్లీ, స్విస్ రిఫార్ముడు, డచ్ రిఫార్ముడు, లేకపోతే ఆ కాల్వినిస్టులని, ప్రెస్బిటేరియన్లని, లేకపోతే ప్యూరిటన్లని, ఆ తర్వాత మన మెథడిస్ట్ మూమెంట్లోని బోల్డ్ అని రకాల చర్చలు, నాజరీన్స్ అని, బాప్టిస్టులని, పెంతెకోస్తు మూమెంట్లోని చర్చలు, ఇలా 967 రకాల డెనామినేషన్.
ఏ డినామినేషన్ ఆ డినామినేషన్లో ప్రజల కోసమే జీల్. అక్కడ దేవుడు వస్తే ఎవరు ఇష్టపడలా. ఇప్పుడు దేవుడు నిజమైన బోధలో వచ్చిన అనేక మంది తలుపు తీయట్లేదని బైబిలే చెప్తుంది. ఆమేన్. అక్కడున్న పరిస్థితి నుండి ప్రభు ఎలా చెప్తున్నాడు. ఈ పరిసయ్యుడు ప్రభువుని ఇంటికి పిలిచాడంట. అంటే ఇతను కొంచెం మంచోడి. ఆ చర్చికి వెళ్తున్నా యేసు ప్రభు ఆ చర్చికి రాకపోయినా ప్రభువుని ఇంటికి భోజనానికి పిలిచాడు. పిలిస్తే ఇక ఇంట్రెస్టింగ్ విషయం, ఆయనతో పాటు వాళ్ళ చర్చి వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళకి స్వస్థతలు అంటే నచ్చవు. ఈ స్వస్థత కూటాలు, స్వస్థత ప్రార్థనలు అంటే నచ్చవు. వెంటనే పిల్లారా వాళ్ళు ఆ కూటాల్లో ఆ మీటింగ్లో ప్రభు ఉన్నాడని తెలుసుకొని కొంతమంది, ఒక పేషెంట్ వచ్చాడు. జలోదర అనే రోగం కలిగిన ఒక పేషెంట్ వచ్చాడు. జలోదర రోగం అంటే ఎవరికైనా తెలుసా అండి? జలోదర రోగం ఎస్ఐటిస్ అంటారు. అంటే కడుపు ఉబ్బి కడుపు నీరు పట్టి గట్టిగా లావైద్ది. ఎస్ఐటిస్ అంటారు. కడుపు అంతా నీళ్లు పట్టేస్తాయి, మొత్తం పొట్ట. ఒకసారి ఆడవాళ్ళకి వస్తే ప్రెగ్నెంట్ ఏమో అనుకుంటారు. కడుపు ఇంత ఫుల్గా లావైంది నీరు. సో ఎస్ఐటిస్ అంటారు దాన్ని, జలోదర రోగం అంటారు మెడికల్గా వాళ్ళగా మన తెలుగులో. సో ఆ రోగం ఉన్న ఒక అతను ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈయన స్వస్థపరుస్తాడా లేదా అని చెప్పి చూస్తున్నాడు. ప్రభు స్వస్థపరచగానే వాళ్ళ కోపం వచ్చేసింది. విచిత్రం, స్వస్థపరిస్తే కోపం రావటం ఏంటి? అసలు బేసికల్గా వాళ్ళకి ఆయన నచ్చట్లా. ఆయన విషయంలో వాళ్ళు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఏమేమి అభ్యంతరం అంటే మన బైబిల్లో చాలా రాయబడ్డాయి. మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఆయన ఆ సంఘాలన్నిటికీ విభిన్నంగా దూరంగా ఉండి అవన్నీ తప్పని చెప్పడంతో అందరూ ఆయన ద్వేషం పెట్టారు, అన్ని సంఘాలు. ఎందుకంటే నువ్వు ఆ సంఘాల్లో సపోర్టు చేస్తూ వాళ్ళని మెల్లగా వీపు దువ్వుతుంటే ఏమీ అనరు. వాళ్ళని తప్పని వాళ్ళ భక్తి, వాళ్ళ ఆచారాలు, వాళ్ళు చెప్పే ట్రెడిషన్స్ అవి దేవుని శక్తిని హీనం చేస్తున్నాయి. అందుకే లోక 15 అంటాడు, మీరు మీరు పితరుల పారంపర్యాచారం వల్ల దేవుని వాక్యాన్ని శక్తిహీనం చేస్తున్నారు అన్నాడు. అవునా? ఇవన్నీ బైబిల్లో లేవు. ఇది కాదు దేవుడు కోరిందంటే వాళ్ళ కోపం వచ్చింది. ఇప్పుడు కూడా దేవుడు, ఇప్పుడు క్రిస్మస్ బైబిల్లో ఉన్నాయా? ఒక్క చోట ఉందా? నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోండి, సర్వలోకానికి వెళ్ళి నా పుట్టుకను ప్రకటించండి, నా పుట్టినరోజు స్టార్లు కట్టండి, ఒక్క చోట ఉందా? మరి ఎంత ఆసక్తి దానికోసం, ఎంత ఆసక్తి, విపరీతమైన ఆసక్తి. చెప్పిన ఆ ట్రెడిషన్ వల్ల వాక్యాన్ని శక్తిహీనం చేస్తున్నారు. పుట్టినరోజు కోసం ఎంతెంత ఆసక్తి. మట్లాదివారం కోసం బైబిల్ ఎక్కడన్నా అపోస్తల కార్యాల్లో సంఘం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడన్నా మట్లు పట్టుకొని తిరిగినట్టు ఎక్కడన్నా ఒక చోట ఉందా? క్రీస్తు నేడు లేచాను హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టాను హల్లెలూయా, ఎక్కడన్నా ఒక్క చోట ఎగిరినట్టుందా? రోమాపత్రిక మొదలుకొని ప్రకటన వరకు ఎక్కడన్నా ఒక్క చోటు ఉందా? కానీ విపరీతమైన ఆసక్తి వాటి కోసం. దేవుడు చెప్పిన వాటి మీద ఆసక్తి లేదు. ఏంటది? పైనుండి ఆత్మను పొందేంత వరకు ప్రార్థించండి అన్నాడు ఆయన. అవునా? మీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీరు నాకు యోదయలోను, సమరయలోను, బొంబాయిలోను, ఇండియాలోను, లేకపోతే పెద్దాపురంలోను పరిశుద్ధాత్మ వచ్చినాక నువ్వు నాకు సాక్షివి. నా ఆత్మ లేని వాడు అసలు నా వాడే కాడన్నాడు ఆయన. అవునా కదా పిల్లరా? దాని మీద ఆసక్తి లేదు. ట్రెడిషన్స్ కోసం విపరీతమైన ఆసక్తి. అమ్మో క్రిస్మస్ వస్తుంది, అమ్మో ఈస్టర్ వస్తుంది, అమ్మో పండుగలు వస్తున్నాయి. ఈవెన్ ఇంకొక విషయం కూడా, బైబిల్ మొత్తంలో తల మీద ముసుగేసుకోవాలని ఎక్కడన్నా ఒక్క చోటు ఉందా? విపరీతమైన ఆసక్తి. జుట్టు కత్తిరించుకోవడం తప్పు అనుకోరు, పొట్టి పొట్టి జడలు వేసుకోవడం తప్పు అనుకోరు. బైబిల్లో స్త్రీకి పొడవైన వెంట్రుకలు ఉండాలని రాయబడింది, జుట్టు కత్తిరించుకోకూడదని రాయబడింది. జుట్టు కత్తిరిస్తే గుండు గురికించుకో అన్నాడు. అంతగా నేను ద్వేషిస్తున్నాను అన్నాడు. ఒక్కచోటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో స్త్రీలు ప్రవచించినా, స్త్రీలు ప్రార్థించినా వారు తల మీద ముసుగుండాలి అని ఉంది. ప్రార్థించినా ప్రవచించినా చర్చికి వస్తే అనలా. ఆమేన్. ఆ ముసుగు కూడా ఏమని ఉంది చూడండి ఒకసారి తీయండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 15వ వచనం చదవండి. 11వ అధ్యాయం 15వ వచనం తీసి చదవండి. ఏమిచ్చాడంట? ఏమిచ్చాడంటున్నాను? బయట శంకిచ్చాడా? ఇది బైబిల్ చదవటం. అయ్యో.
స్త్రీకి తల వెంట్రుకలు ఆ. బయట చెంగుగా ఇయ్యబడిన కనుక పైట చెంగ ఏమిస్తారు జనరల్గా? పైట చెంగ అంటే జనగా పైట చెంగ అంటే వీళ్ళు కచ్చిపు కట్టుకోవడం గుడ్డేసుకోవడం చూస్తారు. అక్కడ దేవుడు ఏమిచ్చాడని రాయబడింది? స్త్రీకి పొడవైన వెంట్రుకలు అనే పైట చెంగు ఇచ్చానన్నాడు. జుట్టు కత్తిరిస్తే నీ ప్రార్థన వినన్నాడు దేవుడు. ఎందుకంటే ఇది నా జీరు నిబంధన. పైన అంటాడు ఇది దేవదూతలను బట్టి ఇవ్వబడింది అంటాడు. దేవదూతలు ముసుగేసుకొని కనపడితే ఎక్కడన్నా దేవదూతలు పొడవైన వెంట్రుకలతో కనపడతాయి. చదవండి ఆ మాట కూడా. వెరీ సాడ్ పిల్లరా. నువ్వు తల మీద ఉంచుకున్నావా లేదా నీ వ్యక్తిగతం. కానీ ఈరోజు ప్రజలకి అది 10వ వచనం చూడండి. ఇందువలన హ్మ్. దేవదూతలను బట్టి హ్మ్. అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలేదు. దేవదూతలను బట్టి స్త్రీలు ఇలా వ్యక్తి చేయబడ్డారన్నాడు. నీకు ఏ దూత అయినా మీకు యెషయాలో కనపడతాడు, హిజ్కియాలో కనపడతాడు, తలకి కొంగు కట్టుకొని కచ్చిపు కట్టుకొని ఎక్కడైనా కనపడతాడా? దూతలకి పొడవైన వెంట్రుకలు ఇచ్చాడు. ఇది నాజీరు నిబంధన అంటున్నాడు. అందుకనే సంసోను జుట్టు కత్తిరిస్తే దేవుడు ప్రార్థన ఆలకించలా. స్త్రీ జుట్టు కత్తిరిస్తే ఆమె ప్రార్థన వినను, ఆమె ప్రవచించినా నేను ఇష్టపడినన్నాడు దేవుడు. నీ పైన నువ్వు కొంగేసుకుంటావా మిస్ చేసుకుంటా అది నీ వ్యక్తిగతం. దానికి బైబిల్తో సంబంధం లేదు. ఎందుకంటే ఈ దేశం హిందూ దేశం కనుక హిందువుల్లో పైట చెంగేసుకోవడం ట్రెడిషన్, హిందూ దేవీ దేవతల సంప్రదాయం. రాజస్థానీలు మార్వాడీలు అయితే ఇక్కడ ఇట్లా కంటికి కూడా కనపడకుండా వేసుకుంటారు ఇక్కడ దాకా. అది వాళ్ళ పూర్వీకుల ఆచారం. కానీ బైబిల్లో ఎక్కడ దాని గురించి రాయబడలా. కొందరు ఇంకేం చెప్తారు, రెబెకా ఇస్సాకును చూసినప్పుడు వేసుకుంది కదండి. వాక్యాలు సగం చదివితే ఇలాగే ఉంటుంది. ఆమె తల మీద ముసుగేసుకుందా, ముఖానికి ముసుగేసుకుందా? ఏమని రాయబడింది? ఆమె ముఖమునకు ముసుగేసుకుంది. దీన్ని వీల్ అంటారు. విఐఎల్ వీల్, ముఖానికి వేసుకునే ముసుగు. అందుకని మన పెళ్ళిళ్ళలో ముఖానికి ముసుగేస్తాం. ఎందుకు? మన తల్లి అయిన రెబెకా ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ముఖానికి ముసుగేసుకుంది. అది తీసే అధికారం భర్త ఒక్కడికే ఉంది అని. అది తప్ప సరే ముఖమునకు ముసుగు వేసుకొనేను. వీల్, విఈఐఎల్ వీల్, వీల్ వేసుకుంది అని రాయబడింది. అంతే తప్ప దీనికి నీ ప్రార్థనకి సంబంధం లేదు. కానీ చర్చిలో వాళ్ళు ఎక్కడ ఏం చేసినా సంబంధం లేదు. ఆలయంలో రాగానే ముందు అటు ఇటు చూసి ముందు కొంగేసుకుందామా అని. కొంగేసుకోవడంలో ఉన్నంత ఆసక్తి జుట్టు కత్తిరించుకోవడంలో, ఫ్యాషన్లు మానేయటంలో లేదు. పెళ్ళిళ్ళు అంటే చాలు ఒక్కొక్కరు ఫుల్గా 4-5 రకాల హెయిర్ స్టైల్స్. అట్ ద సేమ్ టైం దెయ్యాల్లాగా ఎరబూసుకోమని బైబిల్ చెప్పలా, ప్రవక్త కూడా చెప్పలా. ఇక్కడ సగం మంది దెయ్యాల్లాగా ఉన్నారు. బైబిల్లో దెయ్యాల్లాగా ఎరబూసుకోమని ఎక్కడ చెప్పలా. పోనీ టైల్, తోకలాగా ఉండాలి. అది జడ లూ వేసుకోవద్దు అన్నాడు. జడ అలా ప్రవక్త. అందుకని తోకలాగా ఉంటుంది ఇట్లా, అంతే తప్ప ఎరబూసుకొని దెయ్యాల్లాగా రమ్మని చెప్పలా. అది కూడా ప్రవక్త చెప్పింది. బైబిల్ చెప్తున్న సత్యం, బైబిల్ చెప్తున్న సత్యం. సో ఈరోజు నిజానికి అసలు బైబిల్ అక్కడ చెప్తున్న మెయిన్ విషయం ఏంటి? స్త్రీ జుట్టు కత్తిరించుకోవద్దు. మీరు 11వ అధ్యాయం మొత్తం చదవండి. స్త్రీ జుట్టు కత్తిరించరాదు. ఎందుకు అంటే అది దేవదూతల సూచన. అది స్త్రీ మరొకరి అధికారములో ఉంది అని అర్థం. జుట్టు కత్తిరించొద్దు అన్నాడు. ఇక్కడిక్కడ దా కత్తిరించి, హెయిర్ స్టైల్ కత్తిరించి సగం సగం చేసి, ఇంకా కొన్ని అమెరికా లాంటి దేశాల్లో అయితే ఈ మగవాళ్ళ కత్తిరించుకొని వచ్చేస్తున్నారు డైరెక్ట్గా. అసలు మగవాళ్ళ క్రాఫ్ వేయించుకునే దశలోకి వెళ్ళిపోయి వాళ్ళ సేవకుల భార్యలు, సేవకుల పిల్లలు ఉంటున్నారు. బైబిల్ అంటుంది జుట్టు కత్తిరిస్తే నీ ప్రార్థన వినను అని దేవుడు రాశాడు. దానికి ఇంకొక లెవెల్ కూడా ఉంది బైబిల్లో, అది నేను చెప్పను. చెప్తే చాలామంది భయపడతారు, బాధపడతారు కూడా. దానికి ఒక లెవెల్, దానికి ఇంకా ఫర్దర్ మీనింగ్ ఉంది దానిలో. ఆ తర్వాత చెప్తాను, ముందు సరి చేసుకోండి. అది సో ఇప్పుడు ఒక ఆయన వచ్చేసి పాపం ఒక ఆయన ఏమన్నా చేస్తూ తలపైన ముసుగులు లేవన్నాడు. బైబిల్లో ఏడదో చూపించాయా అంటే బైబిల్లో
ఇట్లా ఉంది కదండి, ప్రవచించట ప్రార్థించటానికి. ప్రవచిస్తున్నారా, ప్రార్థిస్తున్నారా? రెండు, ప్రవచించేటప్పుడు ప్రార్థించేటప్పుడు ఏం ఉండాలని చెప్తుంది బైబిల్? పొడవైన వెంట్రుకలు ఉండాలి. నువ్వు బాత్రూంలో ఉన్నావు, నీకు అవసరమైంది, సడన్గా ఏదో జారి పడిపోతున్నావు, అమ్మ కుంగెత్తుకుంటావు. ఫస్ట్ పొయ్యి దగ్గర ఉన్నావు, సడన్గా గ్యాస్ ఏదో వంట కాలిపోతుంది, సడన్గా నువ్వు ఆ టైంలో ప్రభు కాపాడు అంటే ముందు కుంకువాసం ఎత్తుకుంటావు, అంటే ప్రార్థన చేస్తావా? దేవుడు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు, ఎవరైనా ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కొంగెత్తుకుంటారా? ఎవడెత్తుకోరు. అక్కడ రాయబడింది, నువ్వు ప్రార్థించేటప్పుడు, ప్రవచించేటప్పుడు నీకు పొడవైన వెంట్రుకలు ఉంటే నీ ప్రార్థన ఆలకిస్తాను. నిజంగా చూడండి, ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రభువు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఎంతో పాపంలో ఉందంట, ఎంతో నీచమైన బతుకులో ఉంది, కానీ జుట్టు మాత్రం కత్తిరించలా. అవునా? అక్కడ కూడా ఆ వెంట్రుకలు తను తుడిసింది. దేవుడు స్త్రీ జుట్టు కత్తిరిస్తే నేను ప్రార్థన వినను అని రాశాడు. అలాగే మగవాడు ఇక్కడ కంటే మెడ కంటే కిందకు జుట్టు పెంచుకుంటే ఆడి ప్రార్థన కూడా వినని రాశాడు. కొంతమంది చుప్ టాప్ ఎలా లేసి ఇక్కడ దాకా జుట్లు పెంచుకొని స్టైల్గా ఐపీపీగా నడుచుకుంటూ వస్తుంటారు. పురుషుడేమో పెంచొద్దు అన్నాడు, స్త్రీ ఏమో కత్తిరించొద్దు అన్నాడు. నీ వ్యక్తిగతంగా నీకు నచ్చిన ఏదన్నా పైన చెంగు కప్పుకుంటావు, అది మానలేక నీ ట్రెడిషన్, అది నీ వ్యక్తిగతం, దానికి ఆత్మీయ జీవితానికి సంబంధం లేదు. దాని మీద ఉండే శ్రద్ధ అందులో ఉన్న వాక్యం మీద లేదు. అందుకని ప్రజలకు ఈరోజు ట్రెడిషన్ ఎక్కువ ఇంట్రెస్ట్, ఆచారం. పాపం ఒక పెళ్లిలో పాపం బొంబాయి నుంచి పాపం షిండే గారు వచ్చి పెద్ద సేవకుడు ఎంతో వాక్యం చెప్తుంటే ఎంతోమంది విని ఏడుస్తూ ఉన్నారు. ఒక పెళ్లిలో ఇంత సువార్త కూటం చెప్పొచ్చా అని గొప్ప అద్భుతంగా చెప్తుంటే అన్యులు విగ్రహారాధికులు వచ్చి కళ్ళబడి నీళ్లు వాళ్ళ కళ్ళ హృదయాలు కరిగిపోయి దేవుని దగ్గరకు వస్తుంటే మన నామకార్థ పాసలందరూ చేతులు కట్టుకొని ఉంటున్నారు. వెళ్ళి అడిగాం, ఏం బాబాయ్ ఏంటి వాక్యం నచ్చలేదా అంటే, నాన్ సెన్స్, కప్పలగోల, ఇదంతా కప్పలగోల. ఏంటి కప్పలగోల? అంతమంది విగ్రహారాధికులు మారి దేవుని దగ్గరకు వస్తున్నారు అంటే అలా ఏమంటారు, స్టేజీ మీద షూ వేసుకొని వాక్యం చెప్పాడంట. నేను అన్నాను, సరే స్టేజీ మీద షూ వేసుకొని వాక్యం చెప్పదని బైబిల్ ఎక్కడుందో చూపించు. చర్చిలో వేసుకోవద్దన్నావు న్యాయం, బయట వెళ్ళిపోయినప్పుడు ఆ స్టేజ్ మొత్తం రకరకాల పరిస్థితుల మధ్యలో ఆయన వేసుకుని వెళ్ళాడు. స్టేజ్ మీద షూ వేసుకుని నేను అబద్ధ బోధకుడు అంటాడు. ఆచారం, ట్రెడిషన్. నేను అన్నాను, స్టేజ్ మీద వేసుకుంటే నీకు అంత కోపం వచ్చింది కదా, అదే చెప్పులు వేసుకొని చర్చిలోకి వచ్చి ప్రసంగం చేసి ఎలా ఉంటా ఉన్నాడు, తాట తీస్తా ఏన్న సంగతి అన్నాడు ఆయన పిల్లలు. ఒకవేళ అలాగే ఉండి ప్రభురాత్రి భోజనం ఇస్తే తీసుకుంటావా అన్నాడు. చిచ్చి అంత నీచుడు, చెప్పులు వేసుకొని షూ వేసుకొని చర్చిలో ఉండి ప్రభురాత్రి భోజనం ఇస్తేనా తీసుకెళ్ళి వాడు ముఖం మీద కొట్టేసి వస్తానన్నాడు. సరే, బైబిల్లో మొట్టమొదటి ప్రభురాత్రి భోజనం ఇచ్చింది ఎవరు అన్నాడు, యేసుప్రభు అన్నాడు. ఆయనకు ముందు పాత నిబంధనలో దీని ఛాయ్ ఒకటి ఉంది తెలుసు కదా, అది ఎవరిచ్చారన్నాను. ఆ పాత నిబంధన పస్కా అనేవాళ్ళు, పస్కాని ఇచ్చింది దైవజనుడు, భక్తుడు, గొప్పవాడైన మోషే అన్నాడు. మోషే ఎలా ఇచ్చాడు ప్రభురాత్రి భోజనం? మోషే పస్కా ఎలా ఇచ్చాడు? ఇంటి లోపల చర్చిలో లోపలికి వచ్చి కాళ్ళకు చెప్పులు వేసుకొని నడుం కట్టుకొని ఆయన ఇచ్చాడు. విచిత్రం పిల్లరా, దేవుడు సేనాయి కొండ మీద రాళ్ల మీద ఏమో చెప్పులు తీసేయన్నాడు. ప్రభువా గుచ్చుకుంటే నాయన అంటే ఇక్కడ తీసేయన్నాడు. బల్లారాధన చేసేటప్పుడు చర్చి లోపల చెప్పులు వేసుకోకున్నాడు దేవుడు. ఇదేంటి చిత్రం? అన్నాను, నీ సొంత తీర్పుతో తీర్పు తీర్చొద్దు. ఆ పరిస్థితి అది సంఘం కాదు, చర్చి లోపల కాదు. చర్చి లోపల కూడా అదేమి వైట్ది కాదు డ్యామేజ్ అవటానికి. ఆయన అక్కడ వెళ్ళాడు, వాక్యం చెప్తున్నాడు. అంతమంది దగ్గర దేవుడు దిగొస్తేనే కదా అన్ని కార్యాలు జరుగుతున్నాయి. అంత హృదయాలు మార్చబడుతుంది, ప్రభు ఆత్మ పనిచేస్తుంటేనే కదా. ప్రభువుకే బాధ లేనప్పుడు నీకెందుకు బాధ? అవునా? హల్లెలూయా. చాలా విచిత్రం. ఒకరోజు ఒక సేవకుడు వచ్చాడు పిల్లరా, ఇమ్మానుయేల్ చాలీ గారని. ఆయన చనిపోయిన ఆయన కుమారుడు
ఆ రోజు ఉదయం చనిపోతే ఆదివారం ఉదయం ఆయన చాలా ఏడుస్తూ అలాగే కూర్చుని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నా కొడుకుని ఏదో రోజు తీసుకోవచ్చు కదా, ఆదివారం తీసుకున్నావేంటి తండ్రి అని. అయినా కానీ చర్చి టైం అవుతుంటే 9 గంటల్లో చెప్పాను ఇంతకుముందు ఒకరోజు, అవునా, లెగిసి స్నానం చేసి బాడీని అక్కడే పెట్టి చర్చిలోకి వెళ్ళి ప్రసంగం చేశాడు. నా దేవుడు గొప్పవాడు, బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు అని వాక్యం చెప్పాడు. అందరూ వచ్చారు, కానీ కన్న తల్లి వదిలిపెట్టి రాలేకపోయింది. 9 అయిపోతే 12 దాకా అక్కడ కొడుకు దగ్గరే కూర్చుందంట. ఇక లాస్ట్కి చివరిలోనే చర్చికి వెళ్దామని చెప్పి ఆవిడ వచ్చింది. ఆయన 2 గంటలు వాక్యం చెప్పి చివరిలో ప్రార్థన చేయబోతుంటే ఆ ఉదయం అంతకుముందు తెల్లారుజామున చనిపోయిన కొడుకు లెగిసి నడుచుకుంటూ చర్చిలోకి వచ్చాడు. ఆ పాస్టర్ గారు ఒక చర్చిలోకి వచ్చాడు, ఒక ఢిల్లీలో పెద్ద వర్తమాన సంఘంలో వచ్చి ఆయన ప్రసంగం చేస్తుంటే అక్కడ 20 ఏళ్ళగా 30 ఏళ్ళగా ఉన్నటువంటి సేవకులు, విశ్వాసులు, సేవకులు కాదు సంఘ పెద్దలు, విశ్వాసులు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం కింద ప్రార్థన చేస్తుంటే ఊగిపోయి పడిపోతున్నారు పిల్లారా, అని ఊగిపోతున్నారు వాళ్ళలో ఉన్న స్పిరిట్లు. ఆ సేవకుడు చూసి, ఒరే బాబోయ్, ఈయన కనుక నెక్స్ట్ టైం వస్తే మా వాళ్ళందరూ ఇప్పుడు దాకా భక్తి పనులు అనుకున్నాం, ఇలా దెయ్యాలు తెలిసిపోతుంది, నెక్స్ట్ టైం కనుక వస్తే సంఘస్థులు అందరూ వాళ్ళ స్పిరిట్లో గుర్తుపడతారని ఆయన్ని రాకుండా అడ్డుకుందామని ఆయన మీద ఇప్పుడు నేరం మోపాలి. ఏంటది? ఈయన షూ వేసుకొని స్వస్థత ప్రార్థన చేశాడు కాబట్టి ఈయన కరెక్ట్ కాదు. మరి మీలో ఉన్న దెయ్యాలు ఎందుకు భయపడ్డాయి? ఎవరిని చూసి భయపడ్డాయి? చూసారా? వాళ్ళకి ట్రెడిషన్ మీద ఉన్నంత ఆసక్తి వాక్యం మీద లేదు పిల్లలు. ఆమేన్. ఆచారాల మీద ఉండే ఆసక్తి దీని మీద లేదు, ట్రెడిషన్. ఇంకా ఇప్పుడు కొంచెం వెరైటీ ఏంటంటే మాకు సైడు లూథరన్ చర్చిలో ఏంటంటే సంఘ పెద్దలు 7 ఉంటే 7 స్టార్లు పెట్టాలి. మొన్న ఊరు వస్తుంటే రోడ్డు మీద వరుసనే 11 స్టార్లు ఉన్నాయి. వీళ్ళు 11 స్టార్లు ఎందుకు పెట్టారబ్బా అని బైక్ ఆపేసి ఆలోచిస్తూ ఉన్నాను పిల్లలు. 11 స్టార్లు ఎందుకు ఉన్నాయి? అపోస్తలు 11 మందేనా? 12 కూడా పెవులు ఉండాలి కదా. ఒకటి ఎగిరిపోయింది అని చెప్పి మళ్ళీ లెక్కేసా, 11 ఉన్నాయి. 2-3 సార్లు అలాగే చూసి కూర్చుంటే అలా చూస్తుంటే ఒక ఆయన వచ్చాడు, ఏమంటే ఏంటండి అలా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ నక్షత్రాలు, ఈ స్టార్లు అన్నాడు. 11 ఎందుకు పెట్టారా అని అన్నాను. 11 ఉందండి, మా ఊర్లో 11 మంది కాబట్టి 11 స్టార్లు ఉంటాయి అన్నాడు ఆయన. పక్క ఊర్లోకి వెళ్ళండి, అక్కడ 5 పెద్దలు 5 స్టార్లు ఉంటాయి. ఈ ఊరు 9 మంది పెద్దలు 9 స్టార్లు ఉంటాయి. ఆ స్టార్లు పెట్టడంలో ఉన్నంత ఆసక్తి, దాని మీద ఉన్న శ్రద్ధ, దాని మీద ఉన్న దేవుని కోసమైన దాగం పరిశుద్ధాత్మను పొందటంలో కానీ, సువార్త చెప్పటంలో కానీ, ఆత్మల విషయంలో కానీ లేకపోవటం. మొదటి రాకల్లో కూడా అలాగే ఉంది. వాళ్ళకి కొన్ని శుద్ధీకరణ ఆచారాలు ఉన్నాయంట. శుద్ధీకరణ ఆచారాలు, కొన్ని రకాల సంస్కరణ ఆచారాలు, వీటి మీద ఉన్న ఆసక్తి వాక్యం మీద లేకపోయేసరికి ప్రభు వచ్చి గద్దిస్తుంటే ప్రభు అంటే వాళ్ళకి నచ్చక నెపములు చెప్పడం స్టార్ట్ చేశారు. యేసు ప్రభు సంఘానికి, యేసు ప్రభు బోధకి వాళ్ళు ఎవరు రావట్లా. ఆయన మీద చాలా రకాల నేరాలు మోపారు. దీన్ని ప్రభు ఒక ఉపమానంగా అక్కడ చెప్తున్నాడు. ఆమేన్. ప్రభు విషయంలో వాళ్ళు పోపిన నేరం ఏంటంటే, ఫస్ట్ ఇతడు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేసేచ్చాడు? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతడు అన్నదమ్ములు యోదా, యాకోబు, యోసే, మరియా అనేవారు ఇతని యోసే అనువారు ఇతని అన్నదమ్ములు కాదా? అక్క చెల్లెండ్రు కాదా? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతనికి ఇంత పాండిత్యం ఎలాగూ వచ్చెను అని ఆ గ్రామస్తులు ఆయన్ని బట్టి అభ్యంతర పడ్డారని రాశాడు. ఒక వ్యక్తి చక్కగా వాక్యం చెప్తుంటే సంతోషపడాలా, బాధపడాలా? నేను ఇష్టపడను, వీడికి ఇంత జ్ఞానం ఎట్టొచ్చింది, నేను ఒప్పుకోను, నేను అసలు ఒప్పుకోను. ఆ ఊరోళ్ళు నజరేతు వాళ్ళంట, నేను ఒప్పుకోను, చిన్నప్పటి నుంచి తెలుసు మాకు, యేసుని ఇంతప్పుడు చూసాం, వీళ్ళ నాన్న పాస్టర్ కాదు, వీళ్ళ తాత పాస్టర్ కాదు, వీళ్ళ వంశం ఎవరు యాజకులు కాదు, ఈయనకి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, మేము ఒప్పుకోం, మా చర్చిలోకి రానియం. ఏంటి పిల్లారా? బైబిల్లో జరిగిన సంఘటన ఇదే. మళ్ళీ 2వ రాకడకు ముందు రిపీట్ అవుద్దన్నాడు. మరొక చోట ఆయన దెయ్యాలు వెళ్ళగొడుతుంటే అభ్యంతర పడ్డారట. దెయ్యాలు వెళ్ళగొడుతుంటే ఇతడు దెయ్యములు అధిపతి అయిన బయల్జెబూబు వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు తప్ప దేవుని శక్తి అయితే కాదండి. మా దేవుడు స్వస్థపరచడు, మా దేవుడు రోగంలో ఉన్నాయని మహింపరచబడతాడు, మా దేవుడు కుష్ఠరోగాన్ని ఇచ్చే దేవుడే కానీ తీసేసే దేవుడు కాదు. వాళ్ళ ప్రిన్సిపల్.
రోగం ఉంటే దేవుడికి మహిమ, తీసేస్తే మహిమ అని వాళ్ళ బోధ. అదే సిద్ధాంతం కాదా ఈరోజు? మొన్న పాలకొలు జరిగిన సంఘటన అది కాదా? మా యేసయ్య రోగాలు ఇచ్చే దేవుడే కానీ తీసేసే దేవుడు కాదు. ఈ స్వస్థతా శక్తి, ఈ తైలాభిషేకాలు, ఈ స్వస్థత ఆరాధనలు అబ్బో మాకు అచ్చలు నచ్చవు, మాకొద్దు. ఈ స్వస్థత మాకొద్దు, ఈ ఆరాధనలు మాకొద్దు, ఈ యొక్క ఆరాధన, ఈ స్వస్థత అంటే మాకొద్దు. సిగ్గు లేకుండా టీవీలోకి వెళ్ళి ప్రపంచం ముందు చెప్తున్నారు ఈరోజు. ఎంత అవమానం పిల్లారా! మీడియాకి వచ్చి ఏమండి ఆయన స్వస్థపరిస్తే మీకేంటండి బాధ? ఒక సేవకుడు అయితే పాస్టర్ అసోసియేషన్ హెడ్ అంట, ఆదివారం జరిగితే ఆరాధన అంటారండి, మిగిలిన రోజుల ఆరాధన ఏంటి? భూత్ అంట మిగిలిన రోజుల ఆరాధన. మీరు చూసి ఉండొచ్చు టీవీలో శుక్రవారం ప్రార్థన పెద్ద భూత్ అంట. డైరెక్ట్ ఒక పాస్టర్స్ హెడ్ తీసుకొచ్చి టీవీలో చెప్తున్న సంఘటనలు. మొదటి రాకడలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే. యేసు ప్రభుని ఏమన్నారు? దెయ్యం, దెయ్యాలు పట్టినవాడు, బయల్జెబూబు, బయల్జెబూబు. అవునా? బయల్జెబూబు, దెయ్యం పట్టినవాడు అన్నారు. విచిత్రంగా లేదా పిల్లారా? పైగా ఈయన మామూలు చిన్న చిన్న దెయ్యాలతో కాదండి, పెద్ద తాపు దెయ్యం బయల్జెబూబు అని ఉన్నాడు. ఆ బయల్జెబూబు దగ్గర నుంచి పవర్ పొందుకున్నాడు. ఈరోజు కూడా స్వస్థత సేవకులకి వీళ్ళు దెయ్యంతో వెళ్ళగొడుతున్నారండి రోగాలని. ప్రభు అన్నాడు, రోగమే ఒక దెయ్యం, దెయ్యం దెయ్యాన్ని వెళ్ళగొట్టిద్దా? ఎక్కడ స్వస్థపరచాలన్నా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు దేవుడు. దేవుడు ఒక్కడే స్వస్థపరచువాడు పిల్లారా. ఈవెన్ అన్యులు వేరే చోటకి వెళ్ళినా కూడా వాళ్ళను కూడా సృష్టికర్త అయిన దేవుడే స్వస్థపరచాలి. మరి ఇంకొక స్వస్థపరచువారు లేరు. మీరు చూడండి పిల్లారా, ఈ భూమి మీద వర్షం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? 10 మంది దేవుడు ఉన్నారు సృష్టిలో. ఎంతమంది సృష్టికర్తలేవు? అవునా? మనకు దేవుడు ఇచ్చిన, మనకు వర్షం ఇచ్చినా దేవుడే ఇవ్వాలా? హిందువులకి ఇచ్చినా దేవుడే ఇవ్వాలా? ముస్లిమ్స్కి ఇచ్చినా దేవుడే ఇవ్వాలా? నమ్మని వాడికి ఇచ్చినా దేవుడే ఇవ్వాలా? ఎవరికి వర్షం ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి. మరి చూడండి, శివరాత్రి అప్పుడు, ఆ శివరాత్రి ముందు వాళ్ళు వర్షాల కొరకు పెద్ద యాగాలు చేస్తారు. నిజంగానే వర్షం పడింది. వాళ్ళు ఏమనుకుంటారు? మా శివుడు వర్షం ఇచ్చాడంటారు. వాళ్ళు యాగం చేస్తే దేవుడే జాలిపడి వర్షం ఇస్తున్నాడు. కానీ వాళ్ళు ఇచ్చింది యేసయ్య అనుకోరు, వాళ్ళు శివయ్య ఇచ్చాడు అనుకుంటారు. అయినా దేవుడు ఇస్తున్నాడు. చూడండి ఎందుకు ఇస్తున్నాడు? జాలితో. వాళ్ళు తీసుకెళ్ళి కప్పలకు పెళ్లి చేస్తారు. కప్పలకు పెళ్లి చేసి ఓ సర్వేశ్వరుడా, ఓ స్వయంభవుడా, మాకు వర్షాన్ని ఇవ్వని కేకలేసి అరుస్తారు. నిజానికి దేవుడే వర్షం ఇవ్వాలి. వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. దేవుడు కాని దేవుడికి మొర్ర పెడుతున్నారు. ఆయన జాలేసి పానీలే అని దేవుడే ఇస్తాడు. ఇచ్చినా వాళ్ళు దేవుని కనపరచరు, అయినా దేవుడే ఇస్తాడు. అవునా? ఈ భూమి మీద ఎవరికి పిల్లలు ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి. సృష్టించే శక్తి ఆయన ఒక్కడికే ఉంది. వాళ్ళు ఏ గుడికెళ్ళో ఇంకో చోటకెళ్ళో పిల్లలు పుట్టారనుకోని అతిశయించినా ఇవ్వాల్సింది సృష్టికర్త ఒక్కడే. అంటే సృష్టికర్తను ఎరిగిన వాడికి ఎరగని వాడికి కూడా ఆయనే మేలు చేస్తున్నాడు. ఇదే ఆయన అన్నాడు, ఉపకారులకును కృతజ్ఞత రహితులకు కూడా ఆయన ఇద్దరికీ మేలు చేస్తున్నాడు అని చెప్పి రాయబడింది ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో. అలాగే దేవుడు స్వస్థతను కూడా మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకు కూడా దేవుడే ఇస్తున్నాడు. అయితే ఇచ్చింది ఎవరో నువ్వు గుర్తుపడితే ఆయనకు దగ్గర ఇంక గొప్ప పొందుకుంటావు, రక్షణ పొందుకుంటావు. ఇచ్చింది ఎవరో తెలియకపోతే అలా దూరమైన నరకానికి వెళ్ళి నాశనానికి వెళ్ళిపోతాం. ఆమేన్, హల్లెలూయా. సో ఎవరో కొందరు స్వస్థతలను అబద్ధంగా వాడుకుంటున్నారని, ఎవరో కొందరు స్వస్థతల్ని డబ్బు సంపాదన కోసం వాడుకుంటున్నారని స్వస్థత శక్తిని సాతానుకు ఆపాదించకూడదు. ఎందుకంటే సాతాను అన్నాడు స్వస్థపరచలేడు. స్వస్థపరచగలిగేది జీవం కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే స్వస్థపరచగలడు. ఆమేన్. ఈవెన్ మెడికల్గా కూడా ఏం చేస్తారు? బాడీలో ఉన్న స్వస్థత శక్తికి సహాయం చేస్తుంది మెడికల్ సైన్స్. అంతే తప్ప హీలింగ్ చేసే పవరు డాక్టర్ల దగ్గర కూడా ఉండదు. ఒక రోగానికి ఇంజెక్షన్ ఇస్తే తగ్గిద్ది అనుకుంటున్నావు, అదే క్రిమిని అదే ఇంజెక్షన్ చచ్చిపోయిన బాడీకి పనిచేసిద్దా? ఎందుకంటే నీ బాడీలో జీవం ఉంటుంది. ఈ జీవానికి స్వస్థపరిచే శక్తి ఉంటుంది పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. మనం దాని ఇమ్యూనిటీ పవర్ అంటాం. బాడీకి ఉంటుంది ఆ సామర్థ్యం.
దీన్ని మెడికల్ సైన్సెస్ సపోర్ట్ చేస్తుంది. ఒక టిష్యూ డ్యామేజ్ అయింది, డాక్టర్ ఏం చేస్తాడు, దాన్ని తీసేసి దగ్గర పెడతాడు. కానీ అతుక్కునే శక్తి ఎక్కడుంది? మన బాడీలోనే ఉంటుంది. ఆమేన్. అందుకని నేను స్వస్థపరిచేవాడిని నేను ఒక్కడినే అన్నాడు దేవుడు. నేను తప్ప వేరొక రక్షకుడు లేనే లేడు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వాక్యం చెప్తుంటే అభ్యంతరపడ్డారు, ఆయన మర్మాలు చెప్తుంటే అభ్యంతరపడ్డారు, ఆయన పరిచర్ని అభ్యంతరపడ్డారు, ఈయనకింత పాండిత్యం ఎక్కడ అభ్యంతరపడ్డారు, ఆయన స్వస్థత చేస్తుంటే అభ్యంతరపడ్డారు, ఆయన సంఘాలన్నీ తప్పని చెప్పినందుకు అభ్యంతరపడ్డారు. అవునా? ఆయన దగ్గర మరొక చోట అయితే ఒక వ్యక్తికి పుట్టుగుడ్డి వాడిని కళ్ళు ఇస్తాడు దేవుడు యోహాను సువార్తలో. వాడి కళ్ళు వచ్చిన తర్వాత అందరూ ఆయన చూస్తుంటారు. పుట్టుగుడ్డి వాడు కదా, నీ కళ్ళెట్టు వచ్చినాయి అని వాడు చెప్తాడు. యేసు అనే ఒక ఆయన వచ్చాడు, నన్ను స్వస్థపరిచాడని. మేము నమ్మం. నీకు ఎట్టొచ్చినాయి చెప్పు మళ్ళా అంటాడు. యేసు వచ్చాడు, నన్ను ప్రార్థన చేశాడు. అట్టగా ఇంకేదైనా చెప్పంటారు. మేము నమ్మం అంటారు. అయితే వాళ్ళ అమ్మ నాన్న పిలిచి అడుగుతారు. వాళ్ళ అమ్మ నాన్న అప్పటికే అంటారు, ఎవరైనా యేసు దగ్గరికి వెళ్ళినా ఆయన అంగీకరించినా వారి సంఘాల నుంచి వెలివేస్తామని డిసైడ్ అయ్యారంట. అన్యులు వెలియటం కాదు, విశ్వాసులు వెలియటం. మా దగ్గరలో మూలపాలెం అని ఒక విలేజ్ ఉంది. ఆ ఊరు మొత్తం కూడా ఒకే కమ్యూనిటీ, అందరూ ఒకే కులం వాళ్ళు. ఆ ఊరిలో ఒక లూథరన్ చర్చ్ ఉంది. ఆ ఊరు నుంచి బాపట్ల ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈయన ఒక పెంతెకోస్తు సంఘంలో అక్కడ రక్షించబడి అక్కడ సేవకుడు ప్రార్థన చేస్తే ఈయనకు మేలు జరిగి అక్కడికి సంఘానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. అది తెలుసుకున్న గ్రామ పెద్దలు అతన్ని ఊరు నుంచి వెలివేశారు. అతనితో ఎవరు పిలవకూడదు, ఎవరు మాట్లాడకూడదు, అతనికి ఆటోలు ఎక్కించుకోకూడదు, అతని కరెంటు కత్తిరించారు, వాటర్ కత్తిరించారు, ఊరు నుంచి బహిష్కరణ, ఊరు నుంచి వెలివేశారు. ఒకప్పుడు బ్రాహ్మణులు అన్యులు వెలివేశారు క్రైస్తవుల్ని, ఇప్పుడు క్రైస్తవులే క్రైస్తవుని వెలివేస్తున్నారు. 5.5 కిలోమీటర్లు ఆటో లేకపోతే నడుచుకుంటూ ఆ ఊరు దాకా వెళితే ఆయన కుటుంబం మొత్తం ఆటో ఎక్కిస్తుంటే మేము ఎక్కించుకోం అయ్యారు. పెద్దలు వెలివేశారండి. ఆ అన్యాయం తెలుసుకున్న బాపట్ల సిఐ గారు వచ్చి మాట్లాడుతూ, మీకు సిగ్గు లేదారా? ఒకప్పుడు మిమ్మల్ని బ్రాహ్మణులు అన్యులు అంటరాని వాళ్ళని వెలివేస్తే మిమ్మల్ని నిజమైన దేవుడు తన బిడ్డలుగా తీసుకొని మీకు ఇంత వాక్యం ఇచ్చి, మీకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చి, మీకు సంఘాలను ఇచ్చి ఇంత స్థిరపరిస్తే, నిన్ను వలే పొరుగువాడిని ప్రేమించమని దేవుడు చెప్తే నీ సంఘాన్ని కాదని మరొక సంఘానికి వెళ్తున్నాడని వెలివేస్తారా? మీరు మనుషులా, మీరు మృగాలా అని ఒక సిఐ పాస్టర్స్ని పెద్దల్ని కూర్చోబెట్టి, రేపు నేను మళ్ళీ వస్తా, రేపు ఇదే టయానికి ఇతని ఇంట్లో కరెంటు పోయి ఉన్నా, వాటర్ పోయి ఉన్నా, ఇతనికి ఆటోలు ఎక్కించుకోకపోయినా మీ పాస్టర్స్ని, మీ పెద్దల్ని మొత్తాన్ని అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేసి జైలు వేస్తానని చెప్పి వెళ్ళాడు. కానీ ఎంత బాధాకరం పిల్లారా! క్రైస్తవుడే క్రైస్తవుని అన్నాడు. వీడేమన్నా చెడు జీవితంలోకి వెళ్ళాడా? వీడేమన్నా పాపంలోకి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళేశారు? వీడేమన్నా హత్య చేశాడా, రేపు చేశాడా, లేకపోతే వీడేమన్నా ఏదైనా బోతల హౌస్లకి వెళ్ళాడా? దేనికి వెళ్ళేశారు? చర్చికి వెళ్ళాడు సార్, ప్రార్థనకి వెళ్ళాడు సార్ అంటే వాడు మంచిగా మారుతుంటే మీకు కోపమా? ఊరంతా చూసారు పిల్లారా. సేమ్ యేసు ప్రభుకి ఆ రోజు కూడా పరిస్థితి అదే. అప్పుడున్న విశ్వాసులు వాళ్ళ గ్రూపుకి, గోత్రాలకి నియమాలు పెట్టుకొని వాళ్ళల్లో ఎవరు యేసు దగ్గరికి వెళ్తానన్నా వెలివేస్తామని డిసైడ్ అయ్యారంట పిల్లలు. ఆ గుడ్డివాడి తల్లిదండ్రులు పిలుస్తారు. ఇప్పుడు యేసును కనుక వాళ్ళు ఒప్పుకొని ఉంటే వాళ్ళని కూడా వెలివేద్దామని డిసైడ్ అవుతారు. కాబట్టి ఆ గుడ్డివాడి తల్లిదండ్రులు వచ్చి, మీ అబ్బాయి పుట్టు గుడ్డివాడేనా అంటాడు. అవును. 10 ఏళ్ళప్పుడు గుడ్డితనం ఉందా? అవును. 20 ఏళ్ళప్పుడు గుడ్డితనం ఉందా? అవును. 30 ఏళ్ళప్పుడు గుడ్డితనం ఉందా? అవును. పోయిన సంవత్సరం గుడ్డితనం ఉందా? అవును. పోయిన నెలలో గుడ్డోడేనా? అవును. పోయిన వారం గుడ్డోడేనా? అవును. నిన్న గుడ్డోడేనా? అవును. మరి ఈరోజు అన్నాడు. కళ్ళు వచ్చింది. ఎలా వచ్చి నేను అడుగుతారు.
వాళ్ళ అమ్మోళ్ళకి తెలుసు యేసయ్య ప్రార్థన చేశాడని. కానీ ఒప్పుకుంటే చర్చిలోంచి వెలివేస్తాం. వాట్ ఏ పిటిఫుల్ స్టోరీ. విశ్వాసులే వాళ్ళు, అబ్రహాము సంతానం, మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆ దేవుడే వాళ్ళ మధ్యలోకి వస్తే ఆయన్నే నమ్మితే వెలివేస్తూ ఉన్నారు. చూడండి పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభు దీన్ని ఉపమానంగా చెప్పాడు. అక్కడ ధనవంతుని ఇంట్లో, ఆ పరిసయ్యుని ఇంటిలో ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు. ఏమని? ఇదిగో పరలోక రాజ్యము ఒక, చూడండి 14వ అధ్యాయంలో, పరలోక రాజ్యము ఒక పెండ్లి విందు చేసినటువంటి ఒక వ్యక్తిని పోలి ఉన్నది. ఇదే ఉపమానం మత్తయి 22లో కూడా ఉంటుంది పిల్లారా. మత్తయి 22లో కూడా ఉంటుంది. ఆమేన్. సో మత్తయి 22లో కూడా ఇదే ఉపమానం ఉంటుంది. ఇక్కడ చూడండి, పరలోక రాజ్యము ఒక వ్యక్తి ఒక గొప్ప విందును చేసినట్లుగా ఉంది. విందు చేస్తున్నాడు. ఆమేన్. సో విందు చేస్తున్నప్పుడు, బాబు మేము ఒక గొప్ప విందు చేయబోతున్నాను, సో విందు కాలం పలానా రోజు పలానా టైంకి విందు జరగబోతుంది, మీరు వస్తారా అన్నాడు. అబ్బో రాజుగారి విందు అంటే మేము రాకుండా ఎందుకుంటాం, మేము వస్తామని అందరు ఇన్విటేషన్ తీసుకున్నాడు. ఇది ఇజ్రాయేలు చరిత్ర. దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం మొదలుకొని అన్ని కాలాల్లోనూ, మోషే కాలంలో, ఏలియా కాలంలో, అన్ని కాలాల్లోనూ మీరు మెస్సయ్య అక్కడ కొరకు ఎదురు చూస్తున్నారా, మీకు మెస్సయ్య కావాలా, లోక రక్షకుడు కావాలంటే అమ్మో మాకు కావాలన్నారు. దేవుడు మీకు కావాలా అంటే అందరూ మాకు కావాలన్నాడు. దేవుడు మనిషిగా మీ దగ్గరికి రావాలా అంటే రావాలి, ఆయన మిమ్మల్ని కాపాడాలంటే కాపాడాలి అన్నారు. ఓకే, అయిపోయింది. దీన్ని దేవుడు ఎలా చెప్తున్నాడు? ఒక ఉపమానంతో చెప్తున్నాడు, ఒక పెండ్లి విందుతో చెప్తున్నాడు. పలానా రోజు మా అబ్బాయి పెళ్ళి ఉంది, మీరు అందరూ వస్తారా, మీరు ఎంతమంది వస్తానంటారో అంతమందికి తగ్గట్టుగా నేను భోజనం ఏర్పాటు చేస్తాను, గొప్ప విందు ఏర్పాటు చేస్తాను. ఎలాంటిదంటే ఇప్పటిదాకా మీరు తిన్నటువంటి అద్భుతమైన భోజనం ఏర్పాటు చేస్తాను. ఆమేన్. సేమ్ వే మెస్సయ్య భూమి మీదకి వస్తే అప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అవునా? అది వాళ్ళకి చెప్పాడు, అనేక మంది ద్వారా చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు గుడ్డి వాళ్ళ కళ్ళు తెరవబడితే చెవిటి వాళ్ళు వింటారు. సృష్టి ఆది మొదలుకొని మరుగయ్యున్న సత్యాలు ఆయన చెప్తాడు. అనేక రకాలు చెప్పాడు దేవుడు. మెస్సయ్య వస్తే ఇలా చేస్తాడు. మీకు మెస్సయ్య కావాలా వద్దా అన్నారు. మాకు కావాలి, మాకు దేవుడు కావాలి, దేవుడు మానవుడిగా రావాలి, యేసయ్య మాతో, దేవుడు మానవుడిగా మెస్సయ్యగా లోకరక్షకుడు రావాలి అన్నారు. ఓకే, అయిపోయింది. ఒక టైం వచ్చింది. ఏమన్నాడు? పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి రోజు రాగానే, పెళ్లి విందు రోజు, ఆ పెళ్లి విందుకి మొత్తం ఉదయం నుంచి వంట ఏర్పాటు చేశారు. ఆమేన్. దేవుడి విందులు అంటే మామూలుగా ఉండదు కదా, రాజుగారి విందుతో పోల్చాడు. చిన్నవి కాదు, ఇక మొత్తం ఏమేమి బెస్ట్ ఫుడ్ ఉంటుందో మొత్తం రెడీ చేశాడు పిల్లల. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, కేఎఫ్సి చికెన్, లేకపోతే కీమా చికెన్, తర్వాత మటన్ గోస్ట్, అయితే మటన్ కబాబ్స్, తర్వాత మటన్ ఐటమ్స్, తర్వాత ఒక పెద్ద ఎద్దును వదిలించాడంటే పిల్లలు ఆయన. ఒక పెద్ద ఎద్దును, మొన్న మధ్యన ఒక పెళ్ళికి వెళ్ళాను, మార్కాపురం దగ్గరలో ఖమ్మం అనే చోట వెళితే ఫస్ట్ టైం పెళ్ళికి వచ్చి ఒక దున్నను వేసేసారు పిల్లరాళ్ళు. 4 గంటలకు వేసాను ఎర్లీ మార్నింగ్. చూస్తే ఈ సౌండ్ వస్తుంది, ఏంటబ్బా అని చూస్తే వెళ్ళిపోయి అక్కడ ఒక దున్నపోతును కోసేస్తున్నారు. ఇదేంటి ఇప్పుడు పెళ్ళి కదా, ఎందుకు దున్నపోతును కోస్తున్నారంటే అడిగి చెప్పారు, మా ఏరియాలో చిన్న చికెన్లు మటన్లు కాదండి, మొత్తం వేసేసి ఊరు మొత్తానికి భోజనం పెట్టేస్తాం ఫుల్గా అన్నారు పిల్లలు. సో వాళ్ళ యొక్క ట్రెడిషన్, సో వాళ్ళ యొక్క విధానం అది. సో దేవుడు అన్ని రకాల ఫుడ్డు, అనేక రకాల జ్యూసులు, అనేక రకాలైనటువంటి రకరకాల స్నాక్స్, రకరకాల స్వీట్స్, అసలు అద్భుతంగా అన్ని చోట్ల కనపడి అన్ని శ్రేష్టమైనవి తీసుకొచ్చి ఉదయం నుంచి చాలా శ్రద్ధగా అన్ని ప్రిపేర్ చేశాడంట. ఇక సాయంత్రం అవుతుంది, ఆల్రెడీ కొంత రెడీ అయిపోయింది. ప్రభు చెప్పిన ఉపమానం చూడండి. ఇటు మామూలు రైస్, వైట్ రైస్, బగారా రైస్, ఫ్రైడ్ రైస్, ఇటు సైడు బటర్ నాన్స్, చపాతీలు, రుమాలి రోటీలు, ఇటు సైడ్ కర్రీలు, అటు సైడ్ ఫ్రైలు,
మళ్ళీ వెజ్ కర్రీస్, మళ్ళీ జ్యూసులు, ఫ్రూట్ సలాడ్లు, తర్వాత మిక్సింగ్ ఐటమ్స్, ఐస్ క్రీములు, అనేక రకాల ఐటమ్స్ మొత్తం రెడీ చేశాడంట. ప్రభు చెప్తున్నాడు ఉపమానం వాళ్ళకి. చెప్పి డిన్నర్ టైం అంట. పల్లెటూరులో ఇప్పుడు కూడా డిన్నర్ టైం కిందంటే కొంచెం మైక్లో అనౌన్స్మెంట్ చేస్తారు. పలానా కత్తుల రత్తయ్య గారింట్లో పెళ్ళికి, ఇప్పుడు పెళ్ళికి భోజనాలు సిద్ధమవుతున్నాయి, పెళ్ళికి రాకపోయినా, ఇప్పుడు దాకా రాకపోయినా వచ్చి తినిపోండి కనీసం అన్నట్టు పిల్లారా, భోజనం టైం అవుతుంది రండి అనౌన్స్మెంట్ చేస్తుంటారు. అప్పటి కూడా ఆగరు. ఒక మనిషిని తీసుకెళ్ళి ఇంటింటికి చెప్పనిస్తారు. ఇప్పుడు కూడా పల్లెటూరులో, మరి ఎక్కడ చెప్పనిస్తారు లేదో మాకు తెలియదు, కానీ మా ఊర్లోకి వెళ్తే ఎప్పటికీ వస్తారు. మైకులో చెప్పడమే కాదు, వీడికి ఈగో ఎక్కువ, ఇంటికి చెప్పలేదు అనుకుంటాడని తినిపోమ్మంటానికి కూడా వాడికి ఇంటికి వచ్చి చెప్పాలి. వచ్చి ఏమండి రమేష్ గారు, ఇదిగో పలానా కత్తుల రత్తయ్య గారి ఇంట్లో భోజనాలు, ఫ్యామిలీ భోజనాలు. కుటుంబ భోజనాలు అయితే ముందే చెప్తారు, కుటుంబ భోజనాలు ఇంట్లో అన్నం వండుకోవద్దు. లేకపోతే ఇంట్లో పెద్ద మనిషి ఒక్కడికే భోజనం అయితే ఇదిగో ఇంట్లో పెద్ద మనిషికి భోజనం చెప్పారు. ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు చెప్తారు, మళ్ళీ పిలిచేటప్పుడు చెప్తారు. దేవుడు ఇక్కడ భోజనాలు ఎవరికంటే ఒక్కొక్కరికి కాదు పిల్లారా, మొత్తం ఫ్యామిలీ భోజనాలు. ముసలోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు, పిల్లల వరకు. ముసలోళ్ళు మాకు షుగర్లండి, మాకు అరగదంటే షుగరోడికి షుగర్ భోజనం కూడా ఉంది అక్కడ. మా పిల్లవాడికి పడదండి ఫుడ్ అంటే మసాలా లేని భోజనాలు కూడా ఉన్నాయి అక్కడ. అవునా? ఆమె అందరికీ అన్ని రకాలైనటువంటి భోజనాలు సిద్ధపరిచారని చెప్పాడు. ఆమె ఆ భోజనం టయానికి అనౌన్స్మెంట్లు చేశారు. ఆ రోజు అనౌన్స్మెంట్లు లేవు కాబట్టి ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక దాసుని తీసుకెళ్ళి 4 గంటలకు ఫస్ట్ పంపించాడంట. రే మొదటిసారి వెళ్ళి ఊరు మొత్తానికి చెప్పిరా అనగానే, అమ్మా భోజనం మర్చిపోయారు వండుకునేవాళ్ళు, వండుకోకండి, తెలుసు కదా రాజుగారి ఇంట్లో భోజనం అని. ఇంటింటికి పోయి మొత్తం ఎరుసలేమంతా చెప్పొచ్చాడంట. ఇక తర్వాత విందు టైం అవుతుంది. 7ంటికి విందు రెడీ చేస్తున్నాడు. 7ంటికి వెళ్ళాడు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఏమండి పెళ్ళికి భోజనం రెడీ రండి అంటే, అతను సారీ బ్రదర్, నేను రాలేకపోతున్నాను, ఏమనుకోవద్దు, నాకు రావాలనే ఉంది, నాకు వినాలనే ఉంది, నాకు తినాలనే ఉంది, కాకపోతే ఇప్పుడే నేను ఇందాకే ఒక స్థలం బేరం కొన్నాను, బేరం అయింది, ఆ స్థలం నేను కొనేసాను, అడ్వాన్స్ కూడా ఇచ్చాను, అయితే ఇప్పుడే వెళ్ళి ఆ స్థలాన్ని చూడాలంటాడు. ఏమండి ఇప్పుడు రాత్రి 7 అవుతుందండి, అందుకని వెడ్డింగ్ సప్పర్ అని రాయబడింది. సప్పర్ మొత్తం 22లో, ఇక్కడ కూడా ఇంగ్లీష్లో సప్పర్ అంటే రాత్రి భోజనం. రాత్రి రోజుకి చివరిది, ఆయన చెప్పినట్టు లాస్ట్ మిల్. రాత్రి పడుకోబోయే ముందు తీసుకునే దాన్ని సప్పర్ అంటారు. లార్డ్ సప్పర్ అంటే ప్రభు రాత్రి భోజనం, అందుకే రాయబడింది. ఆమేన్. స్పెషల్గా రాయబడింది లార్డ్ సప్పర్, ప్రభు రాత్రి భోజనం. 1 కొరింథీ 11లో మన వాళ్ళు నాకు రాత్రి అనవసరం పగలిస్తానంటారు. సరే మనం ఏం అనలేము, మనం ఎవరిని ఏం అనలేం పిల్లలు. ముందు హృదయం సరి చేసుకోబాబు తను చెప్పడం తప్ప ఏమీ చేయలేము. దేవుడే పాదాలు కడిగి మీరు కడగాల్సిందే అంటే, నేను కడగను ప్రభు అంటారు, నేనేం చేయలేను. ఒక చర్చిలోకి వెళ్ళి, ఏమండి దేవుడే పాదాలు కడిగారు కదండి కడగరా అంటే, ఆ పాస్టర్ అన్నాడు, నేను కడగను, అవసరమైతే మా విశ్వాసం వచ్చి నాకు కడగమును, నేను మాత్రం వాళ్ళకి కడగను అన్నాడు ఆయన. నాకు ఇంకో పాస్టర్ గారు చర్చిలోకి వెళ్ళిపోయినప్పుడు వాక్యం చెప్పి, దేవుడు పాదాలు కడిగాడు కదా, దేవుడు బల్లంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏమంటారు, అపోస్తుల కార్యాల్లో రొట్టె విరిచారు అని రొట్టె ఒక్కటే విత్తారు వాళ్ళు. ద్రాక్షరసం వివరాలు తెలుసు కదా, రోమన్ క్యాథలిక్ చర్చ ద్రాక్షరసం వివరం. ఆయన ద్రాక్షరసం తాగుతాడు, ఇలా రొట్టె ఎత్తాడు. ఏమని అడిగామనుకో, అపోస్తుల కార్యాలు రొట్టె విరిచారు అన్నాడు, కానీ ద్రాక్షరసం ఇచ్చారని లేదుగా అంటాడు. బైబిల్ ఎక్కడ ఎలా రాయబడింది పిల్లరా, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట బైబిల్లో పెట్టబడింది అన్నాడు. మత్తయిలో కొంత పెట్టాడు, మార్కులో కొంత పెట్టాడు, లూకాలో కొంత పెట్టాడు, యోహాను సువార్తలో కొంత పెట్టాడు, అపోస్తల కార్యాల్లో కొంత పెట్టాడు. అడుగు ఆ ఒక్కటే తీసుకున్నాడు, మొత్తం కలిపి తీసుకుంటే నీకు అర్థమైంది అన్నాడు బైబిల్. రొట్టె ఇరిచారు కదా, రొట్టె ఇస్తామంటారు ఆర్ఎస్ఎం వాళ్ళు. రాక్షస చచ్చిన అయ్యారు పిల్లలు వాళ్ళు, మీరు పోయి చూడండి, నాకు ఇవ్వండి సార్ ఏసయ్య ఇచ్చాడంటే నేను ఇవ్వనంటారు. మళ్ళీ విచిత్రం ఏంటంటే డైలీ వాళ్ళు ప్రతిరోజు ఇస్తారు బల్లారాధన.
క్రైస్తవ సంఘాలు, ప్రొటెస్టెంట్ సంఘాలు ఆదివారం ఇస్తారు, కానీ ఏదో ఒక చర్చ్ ఆఫ్ క్రైస్టు, వన్నెస్ పెంటికోస్ట్ సంఘాలు తప్ప మిగిలిన ప్రొటెస్టెంట్ సంఘాలు ఆదివారం ఇస్తారు. కానీ రోమన్ క్యాథలిక్ వారు ప్రతిరోజు ఇస్తారు. ఎందుకంటే అంటారు అనుదినము అని రాయబడిందండి. ఇక్కడ అంత శ్రద్ధ ఉన్నవాడివి, అంత ఆసక్తి ఉన్నవాడివి, మరి అక్కడ 3 ఇచ్చారు కదా, రొట్టెతో పాటు ద్రాక్షారసం ఎందుకు ఏమో అంటే మేము రొట్టె అంటాడు. మరి ఇక్కడ ఇచ్చారు కదా, అది పట్టుకోమంటాడు. అదే మన ప్రొటెస్టెంట్ సంఘాలకు ఇస్తే రొట్టె ద్రాక్షరసమే ఇస్తాం, 3వ జయం అంటారు. అక్కడ 3 ఉన్నాయి. ముందు రొట్టె ఇచ్చాడు, తర్వాత ద్రాక్షరసం ఇచ్చాడు, తర్వాత వెళ్ళి పాదాలు కడిగి నేను దేవుణ్ణి ఉండి నేను వచ్చి మీ పాదాలు కడిగానంటే మీరు కూడా వెళ్ళి ఇద్దరు ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే అన్నాడు. వాళ్ళేమో రొట్టె ఒక్కటే చాపేస్తారు, మన చాలా సంఘాలేమో రొట్టె ద్రాక్షరసం ఇచ్చి చాపేస్తారు. 3వది కూడా చెప్తే నచ్చదు, వాళ్ళకి 2వ చెప్తే నచ్చదు. చాలాసార్లు పిల్లారా, చాలా చోట్లకి వెళ్ళిపోయినప్పుడు ఒకసారి ఒక చోట అయితే ఒక పాస్టర్ గారికి ఏమండి బైబిల్లో పాదాలు కడగాలి కదంటే నా జీవితంలో ఎప్పుడు విన్నంత మాట అన్నాడు పిల్లలు. ఆయన చాలా బాధేసింది. అప్పుడు అర్థమైంది దేవుడు ఎందుకు ఇది చేయమని చెప్పాడు అని. ఆ పాస్టర్ అన్నాడు నేను వచ్చి ఈ మాదిగ పాదాలు కడగాల అన్నాడు. ఎంత బాధేసిందో అన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు వచ్చి చేపలు పట్టుకునే పాపుల పాదాలు కడిగాడయ్యా, నువ్వు ఆయనకంటే గొప్పోడివా? ఇవన్నీ పోవాలనే దేవుడు కడగమన్నాడు. ఆమె ఆ పాసన కడగమంటే నేను ఈ పదాలు పట్టుకోవాలా అన్నాడు. అందుకని దేవుడు చెప్పటమే కాదు చేసి చూపించాడు ఆయన. ఆమె హల్లెలూయా. ఇక్కడ చూడండి పిల్లరా, వీళ్ళు రాత్రిపూట సాకులు చెప్తున్నారు. రాత్రి ఇప్పుడే నేను పొలం కొన్నానండి, ఈ రాత్రే పోవాలని అంటున్నాడు. ఏమయ్య పొలం పగలు కదా పోయి చూసేది, సప్పర్ అది రాత్రి ఇచ్చేది. నువ్వు తెల్లారి చూడొచ్చు కదా. నాకు రావాలనే ఉంది సార్, చాలా సీరియస్ సార్, రేపు వెళ్తే అడ్వాన్స్ డబ్బులు క్యాన్సిల్ అవుతాయి సార్, నేను పోవాలి సార్ అని నెపములు చెప్తున్నాడని చెప్పి రాయబడింది. ఆ దాసుడికి తెలుసు వీళ్ళు సాకులు చెప్తున్నారు. ప్రభు ఏం చెప్తున్నాడు, వాళ్ళు ప్రభు దగ్గరికి రమ్మంటే మేము పరిసయ్యులం సార్, మేము రాలేము సార్ మీ దగ్గరికి, మీరు మంచోళ్ళే సార్ యేసు గారు, కానీ రాలేము, మేము పరిసయ్యులం. సద్దుకాయలు, మేము సద్దుకాయలం. మా సంఘాలు మా బైబిల్ కాలేజీలో ఉండే మేము స్వస్థతలు నమ్మం, వరాలు నమ్మం, మేము రాలేము. నెపములు చెప్పుచున్నారు. ఇదే ప్రభు అంటాడు ఇప్పుడు కూడా, ఇది మా కుల సంఘం అండి, మా తల్లి సంఘం అండి, మా పుట్టు సంఘం అండి, మీరు బాగా చెప్తారండి, వాక్యం బాగానే ఉంటుందండి, కాకపోతే రాలేము సార్, ఏమనుకోకండి సార్, వినలేము సార్, ఏమనుకోకండి సార్, రావాలని ఉంటుంది సార్, వినాలని ఉంటుంది సార్, పాడవాలని ఉంటుంది సార్, ప్లీజ్ సార్ రాలేము సార్. దేవుణ్ణి వెంబడించడానికే సాకులు చెప్తున్నారు. చాలా విచిత్రం. దేవుడే బబులు అక్కడ నేను లేని ఇక్కడికి రండి అని పిలుస్తుంటే దేవుడు విందుకు రమ్మంటున్నాడు. అవునా? ఇంట్రెస్ట్ చూడండి. ఒకడేమో నేను పొలం కొన్నాను అన్నాడు, ఇంకొకడు 5 జతల ఎడ్లు కొన్నాను, రాత్రి వెళ్ళి వాటిని పరీక్షించాలంట. రాత్రి కనపడుతుందా? రాత్రి వెళ్ళి చెక్ చేయాలండి. ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతే పెళ్ళయింది, పెళ్ళైతే భార్యను తీసుకొని రారా, వండర్ఫుల్ భోజనం రా, నువ్వు బయటకు తీసుకెళ్ళిపోతే 5,000 10,000 ఖర్చు పెట్టుకోవాలరా మ్యారేట్ హోటల్కి వెళ్ళిపోతే, అలాంటి రాజ్య భోజనం రా, మీ ఆవిడని కూడా తీసుకొని రారా అంటే కొందరు మా ఆవిడ అవిశ్వాసరాలండి, మా ఇంట్లో ప్రార్థన పెడితే ఒప్పుకోదండి, మా ఆవిడ పలానా సంఘానికి వెళ్తుందండి, మీరంటే నాకు ఇష్టమే సార్ కానీ రాలేను సార్. ఏమండి మా చర్చిలో మా ఆవిడకి బంగారం అంటే ఇష్టమండి, మీ దగ్గరకు వస్తే తీసేయమంటారండి, అందుకే రాలేనండి, ఏమనుకోకండి. సాకులు. దేవుడికి అన్నీ తెలుసు పిల్లారు. ఆమేన్. అక్కడ దేవుడు చెప్పిన ఉపమానం చూడండి. రాజుగారు పిలిస్తే మేము రాము పో అని ముఖాన చెప్తున్నారు. వద్దన్న వాడు ఫస్టే చెప్పొచ్చు కదా. అబ్రహామును పిలిచినప్పుడే నిన్ను మేము అంగీకరించలేం ప్రభువా, నువ్వు వస్తే మేము తట్టుకోలేం ప్రభువా అంటే నేను ఏ ఇండియాకో అమెరికాకో ఇంగ్లాండ్కో పోయేవాడిని కదా, అక్కడే విశ్వాసాలను లేపేవాడిని కదా. అబ్రహాం కాలంలో మీకు మెస్సయ్య కావాలంటే కావాలి అన్నారు, మోషే కాలంలో కావాలంటే కావాలన్నారు.
న్యాయాధిపతుల కాలంలో కావాలంటే కావాలన్నారు. దావీదు కాలంలో మీకు లోక రక్షకుడు కావాలంటే మాకే కావాలి, దావీదు కుమారుడుగా రావాలన్నారు. ఇన్నేళ్ళు దేవుడు రావాలి 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 అని చెప్పి ఈరోజు అదే దేవుడు మానవుడిగా వస్తే, ఆయనే మీ మధ్యలోకి వస్తే, ఆయన ఏం చేస్తాడో ఇంతకాలం చెప్పుకుంటా వస్తే కూడా మీరు ఇంత నిర్దాక్షిణ్యంగా తృణీకరిస్తారా అని ఆ రాజు ఒకడన్నాడంట, ఒక్క పని చెయ్యి, ఏళ్లలో ఇంకా ఎవడెవడై లోపలికి ఎవరైతే వచ్చి కూర్చున్నారని వదిలిపెట్టేసి. కొంతమంది వచ్చారు పాపం మా దేశంలో. ఎవరు? ఆ పెంతుకోస్తు నాన్న వచ్చినటువంటి ఆ 3,000 మంది, తర్వాత ఒక 5,000 మంది, తర్వాత కొద్ది మంది, ఒక 10-15 వేల మంది వచ్చారు. 10-15 వేల మంది ఒక దేశంలో పెద్ద ఎక్కువేం కాదు పిల్లారా. ఆ దేశం ఎంత కోట్ల జనాభా, కొన్ని కోట్ల జనాభా, కోట్ల మంది విశ్వాసుల్లో జస్ట్ ఒక 10-15 వేల మంది వచ్చారు. అంటే ఎంత? ఊరికొచ్చి ఒక 5గురో 10 మందో అంత. ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఏమన్నాడు? వీళ్ళు నన్ను నిర్దాక్షిణ్యంగా రానోడు ముందే చెప్పాలి, నేను ఇంతమంది సిద్ధపరిచా కదా, ఇంత వండా కదా, ఇంత చేశా కదా, ఇంత బతివులాడినా వీళ్ళు సాకులు చెప్తున్నారని వీళ్ళందరినీ శత్రు చేతికి అప్పగించి చంపేయండి. తీర్పు వాళ్ళ మీద ప్రకటించేశాడు. చూడండి పిల్లలు, నిజానికి జరిగింది అదే. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇజ్రాయేల్ దేశాన్ని టైటస్ చక్రవర్తి చేతికిచ్చి ఆ దేశంలో మనుషుల్ని ఊచకోత అయ్యేలా దేవుడు చేశాడు. యెరూషలేము విధ్వంసం ఒక పుస్తకం ఉంటుంది, మీకు టైం ఉంటే కనుక దొరికితే చదవండి. యెరూషలేములో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో 100 మంది, 200 మంది, 300 మంది చచ్చిపోయారు. యెరూషలేం పట్టణం అత్యధికంగా ఎక్కువగా ఒక 20 రోజుల పాటు జరిగింది శత్రు దాడి. ఒక్కొక్క రోజు 10,000, 15,000, 20,000. చిట్ట చివర రోజుకి ఒక్క రోజు ముందైతే ఒకే రోజు 70,000 మంది చచ్చిపోయారు పిల్లలు. ఒకే టౌన్లో ఒక ఊర్లో 5గురు చచ్చిపోతేనే ఒకలా ఉంటుంది. 70,000 మందిని, ఆడవాళ్ళు గర్భిణీతో ఉంటే పొట్ట కోసి పిల్లల్ని తీసి గోడకేసి కొట్టాడు టైటస్ చక్రవర్తి. యెరూషలేములో రక్తం కాలువల్లో ప్రవహించిందంట పిల్లలు. దేనికి? చాలామంది దేవుడిలోని ఒక కోణాన్నే చూస్తారు. దేవుడు ప్రేమామయుడు, దయామయుడు. ఏ దేవుడైతే ఇజ్రాయేలీల దగ్గరలోకి వచ్చి సువార్త చెప్పాడో అదే దేవుడు కొత్త నిబంధనలో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేములో రక్తం ఏరులే ప్రవహించేలా చేశాడు. ఆమేన్. ఇప్పుడు కూడా నిజమైన సంఘం ఎత్తబడిన తర్వాత సాకులు చెప్పే అందరి మీద అదే రకమైన తీర్పు రాబోతుంది. ప్రకటన గ్రంథంలో 7 తెగుళ్ళు రాయబడ్డాయి. 7 తెగుళ్ళు ఎవరెవరి మీద అంటే అక్కడ రాయబడింది. ఫస్ట్ ఆ క్రూరముఖమునకును దాని ముద్ర కలిగిన వారికి, అంటే రోమన్ సంఘానికి, దాని భక్తి పాటించే వాళ్ళకి, దాని ఆచారాలు పాటించే వాళ్ళకి భయంకరంగా తీర్పులు రాయబడ్డాయి. మామూలుగా కాదు పిల్లలు. అందులో ఒకటి చెప్తా, 5 మణుగుల బరువు ఉండే వడగళ్ళు పడతాయంట. మణుగు అంటే 33 కిలోలు, 5 మణుగులు అంటే 165 కిలోలు ఉండే వడగళ్ళు రాయి. శాంపిల్ చూపిస్తున్నాడు దేవుడు ఆల్రెడీ. ఇప్పుడే గత అనేక చోట్ల మెల్లమెల్లగా వర్షంలో వడగళ్ళు స్టార్ట్ అయినాయి. గత 10-15 ఏళ్ళుగా అక్కడక్కడ లైట్గా స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ బఠానీ గింజంత వడగళ్ళు, తర్వాత కొంచెం ఉసిరి గింజంత గొడవళ్ళు. మొన్న రీసెంట్గా ఇక్కడ కనిగిరి ప్రాంతంలో ఇంత సైజు వడగళ్ళు పడ్డాయి. టప్ 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 రేకుల నుంచి కిందకు వచ్చేసింది. శాంపిల్. నిజమైన సంఘం ఎత్తబడిన తర్వాత ఈ అబద్ధపు సంఘాలు నెపములు చెప్పి, మా పుట్టు సంఘం సార్, మా తల్లి సంఘం సార్, మేము రాలేము సార్, నువ్వు నిజమైన వాక్యం చెప్పినా రాలేము సార్, నిజమైన బోధ చెప్పినాలో. ఈ బోధ ఏంటి? పరలోకపు విందంట పోయారు. ఆమె విందేంటి అన్నాడు. మరుగైన సత్యాలు చెప్పడం ఒక విందు, స్వస్థతకు కూడా విందని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో పిల్లల ఆహారం అని చెప్పబడింది. ఒక అన్యురాలు స్వస్థత కోసం వస్తే, ఇది నా పిల్లల ఆహారం అమ్మా, స్వస్థతలు, అద్భుతాలు, శక్తి, మహిమ, దూతలతో సహవాసం, ఇదంతా దేవుడు ఇస్తానంటే మాకు స్వస్థతలొద్దు, మాకు వరాలొద్దు, మేము నమ్మం. వాదాలు చేసుకుంటా, వాగ్వేదాలు చేసుకుంటా, ఇవన్నీ తృణీకరిస్తూ ఉంటే దేవుడు ఎంత బాధపడతాడు పిల్లలు.
ఆమె నీ తృణీకరించని సంఘాలన్నిటికీ 5 మణుగులంట, అంటే వడగండు 165 కిలోలు ఉండే వడగళ్ళు పడతాయి అంట. బండి మీద ఒక ముస్లిం వెళ్తుంటాడు, ఒక నాస్తికుడు వెళ్తుంటాడు, ఒక హిందూ వెళ్తుంటాడు, పక్కన ఒక పాస్టర్ గారు వెళ్తుంటాడు. వర్షం పడతా ఉంటే సడన్గా ఆ వడగళ్ళు వచ్చింది. వాళ్ళ ముగ్గురు ఎవరి మీద పడదు, ఈ క్రైస్తవ పాస్టర్ని తప్పమని కొట్టింది అంట పిల్ల. నిన్న ఒక సంఘటన చెప్పాను. అలాంటివే రాబోయే రోజుల్లో కరోనాకి మించిన తెగుళ్ళు 7 రాబోతున్నాయి. మెయిన్ అందులో 5 తెగుళ్ళు క్రైస్తవుల మీదే రాయబడ్డాయి. సత్యాన్ని తృణీకరించిన క్రైస్తవులు, పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టేవాళ్ళు, ఇప్పుడు నిజమైన వాక్యాన్ని వదిలిపెట్టి వాక్యంతో వ్యభిచారం చేస్తున్న క్రైస్తవులకి వడగళ్లతో దేవుడు కొట్టబోతున్నాడు. ఇంకా ఘోరగతి ఘోరమైన రాయబడి, చాలా ఘోరాలు రాయబడ్డాయి. కొత్త నిబంధనలో దేవుడు ఎంత ప్రేమమయుడో అంత న్యాయాధిపతి కూడా పిల్లలు. ఎబ్రీ పత్రికలో రాస్తాడు, పాత నిబంధనలో ఆ ఎద్దుల యొక్క మేకల యొక్క రక్తాన్ని కాదంటే అంత తీర్పు ఉంటే, జీవము కలిగిన దేవుని రక్తాన్ని తృణీకరిస్తున్న మీపై ఉండి మీరు జీవము కలిగిన దేవుని చేతిలో పడితే తీర్పు తప్పించుకోవటం అసాధ్యం. చాలామంది తెలియంది, చాలామంది పిల్లలు దేవుడి గురించి తెలియదు. వాళ్ళు అనుకుంటారు మాకు తెలుసు అని. చాలామంది దేవుడు ప్రేమామయుడు దయామయుడు అంటే పాపానికి లైసెన్స్ తీసుకుంటారు, ఎక్స్క్యూజ్ తీసుకుంటాడు. మా యేసయ్యగా మమ్మల్ని వదిలిపెట్టి ఆడకపోతాడు, మా దేవుడేగా. అదే యూదులు అన్నారు, మా దేవుడేగా, మా అదోనాయి, మా యెహోవా, మేం కాకపోతే ఆడకపోతాడు అన్నాడు. అదే దేవుడు రక్తం ఏర్లే ప్రవహించేలా చేశాడు. యూదుల మీదకి కొత్త నిబంధన కాలంలో కూడా ఎన్నడూ లేనంత గొప్ప గొప్ప తీర్పులు రాబడ్డాయి. 10వ శతాబ్దంలో, 11వ శతాబ్దంలో, 12వ శతాబ్దంలో, 15వ శతాబ్దంలో ప్రపంచ నలుమూలన యూదులు చాలా హింసలు అనుభవించారు. దానికి తోడు 20వ శతాబ్దంలో హిట్లరు, స్టాలిను, ముస్సోలిని, ఐక్యమెన్ చేతుల్లో యూదుల మీదకి ఎప్పుడు లేనంత భయంకరమైనటువంటి దినాలు వచ్చినాయి. దీన్ని హోలోకాస్ట్ అంటారు. హిట్లర్ అయితే యూదుల్ని ఒక్కొక్క గ్యాస్ ఛాంబర్లో పంపించి పాయిజన్ గ్యాస్ పంపి చంపేశాడు. హిట్లర్ చేసిన కృత్యాలు యూదుల మీద మనం బలిపేట మీద కూడా చెప్పలేం పిల్లలు. ఇంత దారుణంగా చేశాడు. ఇవన్నీ దేనికి? విందుకు రమ్మంటే సృష్టికర్త వస్తే దెయ్యం పట్టినాడు, బయలుదేబాబు దేవుడిని రా, నువ్వు దెయ్యం, నేను తండ్రిని రా, నువ్వు బయలుదేబాబు, నీకోసం వచ్చాను రా, నువ్వు పో. మీ సంఘాలకు వస్తుందంటే మాకొద్దు బాబు రా అంటే ఏసు దగ్గరికి వెళ్తే ఊరుకోం. నిజమైన వాక్యంలోకి, నిజమైన బోధల్లోకి, నిజమైన కార్యాల్లోకి వస్తుంటే వాళ్ళు నెపములు చెప్తుంటే ఒక టైం ఉంది, దేవుని యొక్క కృప అంతమైపోయి తీర్పులోకి వెళ్ళారు పిల్లలు. దేవుని చేతిలో తప్పించుకోవటం అసాధ్యం. యోధులు 2000 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. 2000 సంవత్సరాలు. ఇంత దారుణం ఆలోచించండి. వాళ్ళ శిక్ష తగ్గేది ఎప్పుడు తెలుసా? పోయేది. వాళ్ళ నేత్రాలు తెరవబడి మా తల్లిదండ్రులు మా దేవుణ్ణే చంపేశారా అని ఒక్కొక్కడు తన పెద్ద కొడుకు, ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోతే ఎలా ఏడుస్తారో మన ఎత్తబాటు తర్వాత యూదులు ఒక్కొక్క ఇంట్లో కూర్చొని అంత ఏడుస్తారంట పిల్లరా. యేసయ్యా మా దేవుడివి, మా తండ్రులు నిన్ను చంపారా, అందుకే 2000 సంవత్సరాలు నిన్ను కష్టాలు పడ్డామా అని వాళ్ళు ఏడుస్తారంట. ప్రతి కుటుంబం, ప్రతి వాళ్ళు. అప్పుడు ఆ తీర్పు ఆగిపోదు పిల్ల. ఆమేన్, హల్లెలూయా. సో అక్కడ వాళ్ళు నెపములు చెప్పి ఆ విందు ఆపేస్తే దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు. అంటే అందులోనే మన దగ్గరికి వచ్చాడు ఇప్పుడు దేవుడు. ఆమేన్. వీళ్ళని ఎలా పోల్చాడు? కుష్ఠరోగులుగా పోల్చాడు. అంటే వాళ్ళేమో ఆలయంలోకి వచ్చేవాళ్ళు, మనం ఆలయంలోకి రాలేని వాళ్ళం. ఎందుకంటే పాత నిబంధన ఆలయంలోకి వెళ్ళాలంటే సున్నతి ఉండాలి. మనం సున్నతి లేని వాళ్ళం, ఆలయంలో మనకు ప్రవేశం లేదు. కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుడు వచ్చి నన్ను వెతకని వారికి నేను దొరికానని అన్యులైన మనందరి దగ్గరికి దేవుడు వచ్చి మనం తన ప్రజలుగా చేసుకొని మనతో దేవుడు 2000 సంవత్సరాలుగా వ్యవహరిస్తూ 7 కాలాలు వ్యవహరించుకుంటా వచ్చాడు.
ఆమేన్. చివరి కాలం వచ్చేసరికి అక్కడ వాళ్ళు చివరిలో ఏం తప్పు చేశారో మనోళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు. ఆచారాలతో, మనుషులు కల్పించిన పద్ధతులతో, ఇవి దైవోపదేశాలను బోధిస్తూ వీటి మీద పెట్టే ఆసక్తి దేవుడు వాక్యం మీద పెట్టక, దానికి తోడు చివరి దినాల్లో దేవుడు ఓ గొప్ప విందుతో, భోజనంతో సంఘం దగ్గరకు వస్తుంటే ఏమిటది, 2000 సంవత్సరాలు అన్ని మరుగైన సత్యాల్ని మళ్ళా చివరి దినాలు బయలుపరుస్తారని రాయబడింది ఇక్కడ. ఆమేన్. 7 ముద్రల గ్రంథాన్ని విప్పుతాడంట, విమోచన ప్రణాళిక చెప్తాడంట, సాతాను యొక్క మర్మాలు చెప్తాడంట, పాత అసలు సృష్టి పుట్టక మునుపు జరిగిన సంగతులు కూడా చెప్తాడని రాయబడింది. ఆమేన్. ఇన్ని సంగతులు చెప్తాడంట. దానికి తోడు యోవేలు అంటాడు, చివరి దినాల్లో తొలకరి కడవరి 2 వర్షాలు పడతాయని రాయబడింది. అంటే అపోస్తల కార్యాల్లో వచ్చిన అభిషేకమే చాలా గొప్పది అనుకుంటే, దానికి మించిన అభిషేకం చివరి దినాల్లో వచ్చిందని చెప్పి రాయబడుతున్న పిల్లలు. ఆమేన్. పరిశుద్ధాత్మ కొమ్మరెచ్చబడితే వాళ్ళ దగ్గర ఎలా ఉంది పిల్లల జీవితాలు? హల్లెలూయా. వాళ్ళు ప్రార్థిస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి, అవునా? వాళ్ళ నేరబడితేనే స్వస్థలు జరిగినాయి. ఆమేన్. వాళ్ళు ప్రార్థిస్తే జైలు గోడలు ఉన్న వాళ్ళు కూడా, ఆ జైలు గోడలు కూడా పగిలిపోయి వాళ్ళు బయటకు వచ్చారు, అవునా? ఆమేన్. దూతలతో వాళ్ళు సహవాసం చేశారు, అదృశ్య లోకంతో సహవాసం చేశారు. హల్లెలూయా. దానికి మించిన 2 యొక్క దేవుడి శక్తిని ఇస్తానంటున్నాడు చివరి దినాల్లో దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చాలా గొప్ప కార్యాలు రాయబడ్డాయి చివరి దినాల్లో. చివరి దినాల్లో సంఘానికి పుత్ర స్వీకారం జరుగుద్ది. అంటే యేసు ప్రభు భూమి మీద ఉండి ఎలాంటి కార్యాలు చేశాడో అదే కార్యాలు సంఘం చేయబోతున్నాడు, నిజ సంఘం. ఆమేన్. అంటే ఆయన పలికితే సృష్టి లోబడి సంఘానికి కూడా శక్తి ఇస్తానంటున్నాడు ఆయన. ఆమేన్. పాముల మీద, తేళ్ల మీద మీకు సంపూర్ణ అధికారం ఇచ్చానన్నాడు. రోగాల మీద అధికారం ఇచ్చానన్నాడు. పాపం మీద, శరీరేచ్ఛల మీద మీకు అధికారం ఇచ్చానన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చివరి దినాల్లో దేవుడి పిల్లరా పాపాన్ని జయించే శక్తిని వాళ్ళని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. శోధనలు జయించే శక్తి, అప్పులు జయించే శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. రోగాలు జయించే శక్తి. ఆమేన్. దూతలతో సహవాసం. చివరికి సంఘానికి ఎంత శక్తి వచ్చిందంటే పిల్లారా, సంఘం పలికితే 2000 సంవత్సరాల పరిశుద్ధులు చనిపోయిన వాళ్ళు తిరిగి లభిస్తారంట. ఇంత గొప్ప శక్తిని ఇవ్వడానికి ఆయన ఉండి తలుపు కొడుతుంటే, సారీ ప్రభువా, వెరీ బిజీ, నేను రాలేను నెప్పమ్మలు చెప్పొచ్చు ఉన్నారంట పిల్లలు. ఆయన తలుపు తడుతున్నాడు. సంగమా, తలుపు తీస్తే లోతైన వాక్యం, లోతైన శక్తి, లోతైన అభిషేకం. హల్లెలూయా. ఆత్మలో రాత్రింపగళ్ళు గడపాలని గొప్ప దాహం, అదృశ్య లోకంతో శక్తి, ఇవన్నీ నీకు ఇస్తాను. తలుపు తెరువు, తలుపు తెరువు, తలుపు తెరువు అంటే ఆచారాలతో, సిద్ధాంతాలతో, నామకార్థ భక్తితో, మనుషులు కల్పించిన పద్ధతులతో సంఘాలు తలుపులు తీయలేకుండా ఉన్న పిల్లలు. ఆమేన్. ఈరోజు మరి నువ్వు తలుపు తీస్తున్నావా? ఆమేన్. దేవుడు శక్తిని ఇవ్వాలంటున్నాడు. హల్లెలూయా. నీ నేత్రాలు తెరుస్తానంటాడు అక్కడ అన్నాడు. లవోదికీయులు అంటాడు, నీవు తలుపు తెరిస్తే నీ నేత్రాలు తెరుస్తా. దేనికి? ఒకటి లోతైన మర్మాలు చూపటానికి, 2 అదృశ్య లోకాన్ని చూడటానికి. ఏలియా నేత్రాలు తెరిస్తే దూతలతో సహవాసం చేయగలిగాడు. ఇప్పుడు దూతలు ఇక్కడ ఉన్నారా లేదా? ఉన్నారా లేరా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎల్లప్పుడూ దూతలు ఉన్నాయని రాయబడి. దూతలు ఉన్నారు కానీ చూడలేని గుడ్డివారం మనం. కానీ దేవుడు మన దగ్గర అభిషేకాన్ని ఇచ్చే కొద్దీ ఒకరోజు మన నేత్రాలతోనే మనం చుట్టూ ఉన్న దూతలు చూడగలం పిల్లలు. ఆమేన్. దేవుడు ఇక్కడే ఉన్నాడు, ఆయనను అనుభూతి చెందొచ్చు. కానీ నీ కళ్ళు తెరిసినప్పుడు ఒకరోజు డైరెక్ట్గా చూస్తావు ఆయన. దావీదు కీర్తన రాశాడు 23లో, ద వాల్ బిట్వీన్ నేచురల్ అండ్ సూపర్ న్యాచురల్. అంటే సహజమైన లోకానికి, సహజ అతీతమైన లోకానికి మధ్యలో ఒక గోడ ఉంది. దేవుడు ఎప్పుడైతే నీ నేత్రాలు తెరుస్తాడో అదృశ్య లోకాన్ని, చుట్టుపక్కల ఉన్న లోకాన్ని చూడగలవన్నాడు. ఆమేన్. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది పిల్లలు. ఇప్పుడు 10 మంది కత్తులు పట్టుకొని వస్తాను నీ దగ్గరికి, భయం వేస్తుంది. నీ పక్కన దూతలు ఉన్నారు, నీకు కనపట్లేదు కాబట్టి భయం వేస్తుంది. నీ కళ్ళు తెరిసి పక్కన మొత్తం దూతలు పంపిణీ కనపడుతున్నారు అనుకో, వాళ్ళు వచ్చారు, ప్రార్థన మానేస్తారా లేదా? మొన్ననే ఇప్పుడు దమ్మాయి గుడిమా, దంగం గుడిమ, ఎక్కడో దర్భగుడి మీద సంథింగ్ ఊర్లో చర్చి లోపలికి వినాయక చవితి ఉత్సవాల్లో ఎళతా సడన్గా 80 మంది చర్చిలోకి వచ్చి ఉన్న వాళ్ళ కర్రలతో కొట్టి పంపించారు.
చూడండి పిల్లరా, ఈ దేశం మొత్తం రాబోయే కొద్ది నెలల్లో క్రిస్టియన్ మరియు హిందూ గొడవలతో రగిలిపోయింది ఈ దేశం. మణిపూర్ గొడవలు బిగినింగ్ పాయింట్, అది వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. మణిపూర్లో జరిగింది ఎవ్రీ స్టేట్లో రిపీట్ అయింది. అదే వాళ్ళ యొక్క సీక్రెట్ ఎజెండా. రాబోయే రోజులు జరిగేది అదే. అది తట్టుకోలేక డినామినేషన్స్ ఒకటవుతాయి, కానీ అది నీకు శక్తినివ్వదు. అప్పుడు వీళ్ళందరూ పోపుని ఆశ్రయిస్తారు. ఏ పోపు అయితే తప్పు అనుకున్నారో పోపు దగ్గరికే వెళతారు. అది జరగబోయేది. ప్రతి చోట అది వస్తుంది, ప్రతి చోట వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది. బైబిల్ ప్రవచనం అది. కానీ జయించేవాడు జయించేది ఎలా కాదు, నీ నేత్రాలు తెరవబడటం ద్వారా నువ్వు జయిస్తావు. ఆమె వాళ్ళందరూ కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వస్తున్నారు. చూసిన భయం వేస్తుంది మామూలుగా. అదే నీ నేత్రాలు తెరవబడి చుట్టూ ఉన్న దూతల మొత్తాన్ని చూస్తున్నావు అనుకో. వాళ్ళు వచ్చారు, జాన్ ప్రార్థన మానేసి బయటకు వస్తావా లేదా, రాను అన్నాడు. అటు చూశాడు, మిఖాయేలు కనపడుతున్నాడు, ఇటు గాబ్రియేలు కనపడుతున్నాడు, అటు మార్చిపత్రి కనపడుతున్నాడు. ఏంటి బ్రదర్ వేసేయమంటావా వాళ్ళని అన్నాడు. ఆగండి, ఏ జాన్ ఎవరితో మాట్లాడుతున్నావు అంటాడు. వేసేయమంటావా అని. ఇది యేసుప్రభు బతికిన జీవితం పిల్లలు. ఏలియా అదే జీవితాన్ని కలిపాడు. అవునా? ఏలియా ఎందుకు ఒక్కడంత ధైర్యంగా ఉన్నాడు పిల్లారా? ఏలియాను చంపుదామని అంత ప్రయత్నం చేసినా ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడు? ఎలీషాకి అదే అర్థం కాదు. అయ్యగారు మీ విజయ రహస్యం ఏంటి అంటాడు. నా విజయ రహస్యం నీకు అర్థం అవ్వాలి అంటే నేను ఇక్కడి నుంచి మారినప్పుడు నీకు కనపడితే నీకు అర్థమైద్దిరా అంటాడు. అంటే నేను ఆ లోకానికి వెళ్ళినప్పుడు నీకు కనపడ్డానంటే నా చుట్టూ ఎవరున్నారో నీకు అర్థమైద్ది అంటాడు. అర్థం కాదు. మా అయ్యగారు చాలా టాప్, అప్పుడు దాకా మా ఏలియా గారు చాలా గ్రేటు, ఏలియా గారు చాలా గ్రేట్ అనుకుంటాడు. ఏలియా పైకి వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా ఎలీషా నేత్రాలు తెరవబడతాయి. అప్పుడు చూస్తే ఏలియా చుట్టూ మొత్తం అగ్ని రథాలతో దూతలు కత్తులు పట్టుకొని ఉంటారు. అదే దూతలు నీ చుట్టూ కూడా ఉన్నారు. అదే దూతలు ఎలీషా చుట్టూ కూడా ఉన్నారు. కానీ ఎలీషా అప్పుడు దాకా నేత్రాలు తెరవబడలా. అవునా? ఎప్పుడైతే ఏలియా చుట్టూ ఉన్న దూతలను చూశాడో ఈయన నేత్రాలు తెరవబడ్డాయో, ఆ యొక్క దుప్పటి మీదకి వచ్చిందో ఈయన చూస్తే అప్పుడు దాకా ఒక్కడే అనుకున్నాడు. చుట్టూ ఈయన పక్కన కూడా విపరీతమైన దూతలు ఉన్నారు పిల్లలు. హల్లెలూయా. అప్పుడు దాకా బైబిల్ చదువుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు ఎల్లవేళలా కాపలా ఉండును. ఇది ప్రతి ఒక్క వ్యక్తి గురించి రాయబడింది. కానీ మనం గుడ్డి వారం చూడలేని వాళ్ళం. ఆమేన్. ఎప్పుడైతే ఎలీషా చుట్టుపక్కల మొత్తాన్ని చుట్టూ మొదలు పెట్టాడో ఇక యెజబెల్ అంటే భయం లేదు, యెజబెల్ అమ్మన్న భయం లేదు, వాళ్ళ అమ్మమ్మన్న భయం లేదు. ఆయనకి మొత్తం పోయినాయి ఆల్రెడీ. అవునా? ఏ దేశం అన్నా భయం లేదు ఇంకా. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న సైన్యం వచ్చే సైన్యం కంటే గొప్పది. ఒకరోజు దోతాన్లో ఈయన ఉన్నప్పుడు సిరియా సైన్యం వస్తారు. మన భాషలో చెప్పాలంటే గన్నులు పట్టుకొని మిసైల్స్ పట్టుకొని, ఎలీషా యువర్ అండర్ అరెస్ట్, సరెండర్ అవుతావా కాల్చి లేపేయమంటావా అంటారు. ఎలీషా మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. పక్కనే గేహాజీ ఉంటాడు. ఇప్పుడు గేహాజీ టెన్షన్ పట్టుకుంటుంది. అయ్యగారు అయ్యగారు ఏం చేద్దాం అయ్యగారు అని. ప్రార్థన చేయరా అంటాడు. అయ్యగారు నరాలు తెగే ఉత్కంఠ, చచ్చిపోతున్నాం, బీపీ పెరుగుతుంది, ఏం చేయమంటావు అంటాడు. ఒరే బీపీ వాళ్ళకి రావాల్సింది మనకు కాదంటాడు. ఏంటి అయ్యగారు ఇంత టెన్షన్లో వాళ్ళకి బీపీ రావాలంటావు అంటే, ప్రభువా వీటి కళ్ళు తెరుగున ఆయన అనగానే ఆయన నెత్తలు కూడా తెరవబడతాయి. చూడండి పిల్లరా, తెరవబడతాయి. అప్పుడు వారిద్దరి చుట్టూ ఆ కొండ చుట్టూ ఉన్న 1000 దూతలను చూశారు. మీ కళ్ళు తెరవబడితే ఇక్కడ దూతలను చూస్తారు. అవునా? ప్రభువు తిరిగి లేచిన తర్వాత అక్కడ సమాధి లోపల ఒక సిస్టర్ మగ్దలేనే మరియా వచ్చింది, ఏడుస్తూ ఉంది. అక్కడ 2 దూతలు పక్క నుండి మరియా మరియా అని పిలిస్తే వీళ్ళెవరు, ఈ తోటకి వాచ్మెన్లా అనుకొని మాట్లాడుతుంది. అవునా? తర్వాత యేసు ప్రభు వచ్చి ఆమెను పిలిచాడు. ప్రభువును గుర్తుపట్టగానే చూడగానే వారిద్దరు దూతలని ఆమెకు అర్థమైంది. అవునా? హల్లెలూయా. ఆమెతో ఆయనతో ముందు ఒక మాట చెప్తారు. ఆయన చనిపోక మునుపు ఆయన పలానా సముద్రం దగ్గర ప్రసంగం చేశాడు చూసావా, అప్పుడు చెప్పాడుగా 3 రోజులు లెగుస్తానని.
చెప్పినట్టుగా లెగిశాడు అన్నారు. అంటే నీకు అర్థమవుతుందా? ఆ కూటమిలో ఈమె ఉన్నప్పుడు ఈమె చుట్టూ ఉన్న దూతలు కూడా మీటింగ్లో ఉన్నారు. ఈ కూటానికి నువ్వు వస్తే నీ దూతలు కూడా చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పారు పిల్లారా? నువ్వు పొలం వెళ్ళినా పారు, నువ్వు బాత్రూమ్కి వెళ్ళినా పారు, లేకపోతే నువ్వు పడుకున్నాడు పారు. ఇజ్రాయేల్ని కాపాడువాడు నిద్రపోడు అన్నట్టుగానే నిన్ను కాపాడే దూతలు కూడా నిద్రలేదు. అది చూడటం ద్వారా మాత్రమే నువ్వు గెలవగలవు. ఇది బైబిల్లో రాసింది. ఆ రోజు రాజకీయ శక్తి, మతపు శక్తి, దయ్యపు శక్తి ఆదిమ సంఘం మీదకి లెగిస్తే వాళ్ళు ఎలా గెలిచారు? వాళ్ళ నేత్రాలు తెరవబడి అదృశ్య లోకాన్ని చూడటం ద్వారా గెలిచారు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా వచ్చిందని బైబిల్ చెప్తుంది. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నీ నేత్రాలు తెరవబడుతూ ఈ ఆహారం తింటే, అప్పుడు ఈ దూతలను ఎప్పుడైతే చూడటం మొదలు పెడతావో నీకు భయం ఏమి ఉండదు. దోతాల్లో 20,000 మంది సైన్యం వచ్చారు. వాళ్ళిద్దరే కొద్దిమంది శిష్యులతో పాటు పైన కూర్చొని ఉంటారు. ఎలీషా ఉండి పిల్లారా, పైన దూతలు అంటారు. ఎలీషా గారు ఏం చేయమంటారు? చంపేమా వెళ్ళని అంటారు. వద్దు, పోయి వాళ్ళ మైండ్ తీసేయండి, వాళ్ళ మైండ్ మార్చేయండి అన్నాడు. ఒక దూత వచ్చి యేసు నామములో వీళ్ళ మైండ్ పోవునుగాక అన్నాడు. దేవుడు మైండ్ పోగొట్టగలడా? భ్రమ తొలగించగలడు, భ్రమ పుట్టించగలడు దేవుడు. అవునా? లోతు ఇంటికి వస్తే జనాలకి భ్రమ పుట్టిస్తే అక్కడ ఉన్న తలుపు డోరు కనపడక రాత్రంతా తిరిగారంట వాళ్ళు. మరొక చోటకు వస్తే ఒకటి భ్రమ తొలగించారు. ఒక పిచ్చోడు దగ్గరికి వచ్చి దేవుడు వాడి మైండ్ బాగు చేశాడు. ఇక్కడ మంచోడి దగ్గరికి వచ్చి వాడి మైండ్ చెడగొట్టాడు దేవుడు. చూడండి పిల్లలు, ఒక వ్యక్తిలో ఒక దెయ్యాన్ని పంపించాడు దేవుడు సౌలు లోపలికి, ఇంకొక వ్యక్తి లోపల దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు దేవుడు. అవునా? 2వ తెస్సలోనికీ పత్రికలో కొందరిలో భ్రమపరచు ఆత్మను ఇస్తానన్నాడు, కొందరిలో ఉన్న భ్రమను తొలగిస్తానన్నాడు. ఆమేన్. అక్కడ దూత వెళ్ళి యేసు నామములో వీళ్ళు భ్రమపడును గాక అనగానే వాళ్ళందరూ మైండ్ మారిపోయింది. వాళ్ళ మధ్యలోకి ఎలీషా దిగొచ్చాడు. ఎలీషా ఫోటో ఉంది, వాళ్ళ దగ్గర మ్యాప్ ఉంది, ఎలీషా మొత్తం ఉంది. ఎలీషా దిగొచ్చాడు. మీరు ఎవరిని ఎత్తుకుతున్నారు అన్నాడు. ఈ ఫోటోలో ఉన్నవాడిని అన్నారు. అందరూ చూస్తున్నారు, అదే ఫోటో ఎలీషాది. ఈయన ఎక్కడుంటాడో నాకు తెలుసు, రండి అన్నాడు. దూతలు అంటున్నారు, వీళ్ళ మైండ్ మార్చేసాం. అదృశ్య లోకంతో సహవాసం ఇది ఎత్తబాటుకు ముందు నిజం. ఎవరైతే తలుపు తెరుస్తారో అక్కడ ప్రభువిచ్చే ఆహారం ద్వారా వచ్చే శక్తి, అదృశ్య లోకాన్ని చూసే శక్తి. హల్లెలూయా. అదృశ్య లోకంతో సహవాసం. హల్లెలూయా. ఎత్తబాటుకు ముందు ఇది కంపల్సరీ పిల్లరా. ఆమేన్. దీని ద్వారా పిల్లరా నీ చుట్టుపక్కల ప్రపంచ దేశాల సైన్యాలు మొత్తం వచ్చి కూర్చున్నా నీ నేత్రాలు తెరవబడితే నీకు భయం ఏమి ఉండదు. ఎప్పుడైతే ఈ దూతలను చూస్తావో నీలో ఉన్న భయం పోయింది. ఆమేన్. దూతలను చూడటం ఒక్కటే కాదు, ఈ ఆహారాన్ని తినటం ద్వారా ఎత్తపాటు కొద్ది రోజుల ముందే చనిపోయిన పరిశుద్ధులు లెగిసి వాళ్ళు మనతో సహవాసం చేస్తారని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది. మొదటి రాకల్లో వాళ్ళు లెగిసి 40 రోజులు ఉన్నవారికి కనపడ్డారు. అవునా? సేమ్ వే ఇప్పుడు కూడా లెగిసి మనకి కనపడతారంట పిల్లలు. ఆమేన్. బైబిల్ చదువుతా ఉన్నాను. ఉదాహరణకి నేనే, నాకు రోమా పత్రిక అర్థం కావట్లేదు. ఈ రోమాలో ఉన్న ఈ వాక్యానికి అర్థం ఏంటబ్బా అని ఆలోచిస్తుంటే సడన్గా గదిలో నుంచి ఒక ఆయన వస్తాడు. తలుపేసే ఉంటుంది, లోనకు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ సందీప్ అంటాడు. చూడగానే ఎవరు? అపోస్తలుడైన పౌలు. తలుపు మూసే ఉంది. బ్రదర్ ఎలా వచ్చారు అంటే, నేను లెగిసి 4 రోజులు అవుతుంది బ్రదర్. ఆమె చరిత్ర చదువుతా ఉన్నాం. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు ఎంత గొప్ప జీవితాన్ని జీవించారనుకుంటాం. సడన్గా గదిలో తలుపేసే ఉంటుంది, లోపలికి సుందర్ సింగ్ వస్తాడు. వందనాలు సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్ అని. బ్రదర్ మీరు అంటే, నేను సుందర్ సింగ్ని. బ్రదర్ ఎలా గొప్ప జీవితాన్ని జీవించావు బ్రదర్ అంటే, కూర్చో బ్రదర్ మాట్లాడదాం అని కూర్చొని మనతో మాట్లాడతారు. వాళ్ళు లెగిసేది మహిమాదేహంతో లెగుస్తారు కాబట్టి కాఫీలు తాగుతారు, టీలు తాగుతారు, ఫుడ్ తింటారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. అవును, ప్రభు లేచి నాకు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. విచిత్రంగా ఉంటుంది.
మా ఆవిడికి మాధవి 3 ఛాయ్ అన్నావు అనుకో, గదిలోకి వచ్చి నేను ఒక్కడే కనపడతాను. మూడు ఛాయ్ ఎవరికి? ఇదిగో ఇక్కడ లూథర్ గారు ఉన్నారు, అక్కడ సుందర గారు ఉన్నారంటే మార్టిన్ లూథర్ గారా అని చచ్చిపోయి 5 ఏళ్ళు అవుతుంది కాబట్టి, ఇదిగో బ్రదర్ ఎప్పుడు వచ్చారు బ్రదర్ అంటే 5 రోజులు అవుతుంది బ్రదర్ అంటాడు. ప్రభు ఆవిడ నేత్రాలు తెరువు నాయన అంటే ఆవిడకి కూడా కనపడతారు. వందనాలండి లూథర్ గారు, వందనాలండి సాధు సుందర్ సింగ్ గారు. అదే టైంకి నమ్మనోడు ఎవడో వచ్చాడు ఇంటి లోపలికి. నేను మా ఆవిడ వాళ్ళతో మాట్లాడడం చూశాడు. ఎలా ఉంటుంది? ఆ కుర్చీలో ఎవరు లేరు, టీ గాల్లో లెగుతుంది, తాగుతున్నారు. బామ్మో ఇట్లు దెయ్యాలు ఉన్నాయి. చెప్పు, బైబిల్ చెప్తుంది ఇది చరికిత్తి, కథ కాదు పిల్లారా. ఆలోచించండి, ఒకవైపు దూతలతో సహవాసం, మరొక వైపు తిరిగి లేచిన పరిశుద్ధులతో సహవాసం. ఆమేన్, హల్లెలూయా. నీ పక్కన పౌలు గారు నడుస్తుంటే, పేతురు నడుస్తుంటే, హల్లెలూయా, మార్టిన్ లూథర్ గారు, జాన్ వెస్లీ, లేకపోతే చార్లెస్ స్పర్జన్, విలియం కేరీ, ఇన్ని వేల పరిశుద్ధులు నీ పక్కన ఉంటుంటే ఇంకా భయం ఏముంటుంది పిల్లారా? హెలికాప్టర్లు చూసినా భయం ఉండదు, లేకపోతే కత్తులు చూసినా భయం ఉండదు, బాంబులు చూసినా భయం ఉండదు. తెచ్చి మానెత్తరా లేదా అన్నారు అనుకోండి బ్రదర్. ఇదే జరిగింది మనకి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో. అక్కడ ఉన్నది, వితౌట్ కాంట్రవర్సీ గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మం గొప్పదై ఉన్నదని రాస్తూ పౌలు అంటాడు. దేవుడు సశరీరుడుగా వచ్చాను, ఆయన పరిచర్య లోకములో చేశాను, ఆయన పరిచర్య చేయుచున్నప్పుడు దేవదూతల చేత చూడబడిన రాయబడి. ఆయన అక్కడ ఉన్నప్పుడు అదృశ్య లోకాన్ని చూస్తున్నాడు. అందుకే 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసిన రాయబడి. సాతాను వెళ్ళిపోగానే, మీకు మత్తయి లూకాసు వార్తలో ఉంటుంది, ఆయనకి ఆకలేస్తుంది, సాతాను శోధించాడు, వెళ్ళిపోయాడు. తర్వాత దూతలు వచ్చి ఆహారం పెట్టారు ఆయన. ఏలియాకు జరిగిందా? ఏలియాకు దూతలు ఇచ్చారా? అవునా? దూతలు పాటలు పాడారా? హల్లెలూయా. మీరు పాడలేదనుకో, ప్రభా మా చర్చిలో ఎవరు సరిగ్గా పాడలేదు నాయన అన్నావు అనుకో, నా కుమారుడా బాధపడొద్దని, ఏ పరలోకపు సాయి కాయి రండి మీరు పాడండి అంటాడు. హల్లెలూయా. అక్కడ వాళ్ళు పాడుతూ ఉంటే హృదయం పొరకించిపోద్ది పిల్ల. ప్రభువు పుట్టినప్పుడు కూడా ఆ గొర్రెల కాపురుల దగ్గరికి దూతలు వచ్చి పాటలు పాడారు పిల్ల. దూతలతో సహవాసం. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు ఇస్తానంటే, పిల్లల తలుపులు తీయండి అంటే, మేము పలానా సంఘం రాలేం ప్రభా, మేము పలానా కులం ప్రభా రాలేము నాయన, మేము స్వస్థతలు నమ్మం ప్రభా రాలేము నాయన. ఎంత బాధాకరం పిల్లరా. ఆమె చార్లెస్ స్పర్జన్ అనే సేవకుడు ఆయన పుస్తకంలో రాస్తాడు, యెరూషలేములో ప్రభువుని ఈడ్చుకుంటా వెళ్తున్నప్పుడట, యెరూషలేములోని చెట్ల మీద, ఇళ్ళ మీద, అన్నిటి మీద దేవదూతలు నింపబడి ఉన్నారంట పిల్లలు. ఆ రోమా సైనికుడు ఆ కొరడాన్ని తీసి ప్రభు మీద కొట్టబోతుంటే ఆ మిఖాయేలుతో వచ్చి పట్టుకున్నాడంట. నా ప్రభువుని కొడతావా అని. ప్రభు అలా ఉంది. అదృశ్య లోకంతో సహవాసం. వద్దు మిఖాయేలు, విడిచిపెట్టండి ప్రభువా. విడిచి ఇష్టం లేకుండా మిఖాయేలు అలా వదిలినప్పుడు వీళ్ళు కొడుతుంటే ఆ దూతలు కూడా ఆయన ప్రేమను తట్టుకోలేకపోయారంట పిల్లరా. ఏ దేవుడి దగ్గరికి అయితే మేము సమీపించలేమో, ఏ దేవుడైతే సీనాయి పర్వతం దగ్గరకు వస్తే ఆ కొండను తాకిన మానవుడు చచ్చిపోయాడో, అంత పరిశుద్ధుడైన దేవుణ్ణి, పరమ పవిత్రుడైన దేవుణ్ణి ఈ పాపులైన మానవులు ఇంత చేస్తున్నారే. అందుకే అన్నాడు, ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు కత్తి తీసి ఒక చెయ్యి నరికితే ప్రభు అంటాడు, ఇప్పుడు నేను చెప్తే 40 సేనా ఊహముల సైన్యము వచ్చి వీరిని నాశనం చేయదా? నాకు అధికారం లేదా? ఆయన ఎవరూ చంపలా, తనంతట తానుగా ఆయన సరెండర్ అయ్యాడు. ఆయన తన ప్రాణం పెట్టాలి గనక. మీరు చూడండి, అదే దేవుణ్ణి ఆ యోహాను సువార్తలో వాళ్ళు పట్టుకోవటానికి వచ్చినప్పుడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అనగా, మేము యేసుని అంటారు. అప్పుడు ఒక వెలుగు వచ్చి వారు పెద్ద కేక వేసి నేల మీద పడిరని రాయబడింది. నేనే ఆయన అనగానే ఆ మాటకే వాళ్ళు గాల్లో జంపై పడిపోయారంట పిల్లలు.
అంత శక్తిమంతుడు దేవుడు. తనంతట తానుగానే సరెండర్ అయ్యాడు. లేకపోతే ఏ మానవుడికి అక్కడ శక్తి లేదు. ఆయన పలికితే ఆ దూతలకున్న శక్తి ముందు కూడా వాళ్ళు సరిపోదు. కానీ ఆమెన్ ఆ రోజు ప్రాణం పెట్టే టైం, ఈరోజు ఓడిపోయే టైం కాదు, పైకి వెళ్ళే టైం. ఆమెన్ ఈరోజు మనకి కొరడా దెబ్బలు బాధలు కాదు. ఆమెన్ కాబట్టి మనకి ఇప్పుడు జరగబోయేది చాలా అద్భుతం పిల్లారా. ఇంత గొప్ప భోజనాన్ని ఇస్తానికి దేవుడు తలుపు తడుతుంటే ప్రజలకు తీయట్లేదంట పిల్లారా. ఎవరైతే తీస్తారో వాళ్ళకి ఈ ఆహారాన్ని ఇస్తారు. ఈ ఆహారం పాపానికి పైగా వాళ్ళని బతికింపచేస్తుంది, లోకానికి పైగా తీసుకొచ్చు, శరీరేచ్ఛను పైగా తీసుకొస్తుంది. దేవుని ప్రేమతో నింపిద్ది, ధైర్యంతో నింపిద్ది, శక్తితో నింపిద్ది. అలాగే స్వస్థత శక్తినిచ్చింది, వరాలనిచ్చింది, అదృశ్య లోకాన్ని చూపించింది. హల్లెలూయా. చివరకు నీ దేహాన్ని కూడా రూపాంతరపరిచి బాటలోకి తీసుకెళ్ళాను అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప వర్తమానంతో దేవుడు ప్రతి సంఘాన్ని తలుపు తడుతున్నాడు. ఎవరు తీస్తారో వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా తలుపు తెరవాలని ఆశపడుతున్నారు. అందరూ లేచి నిలబడదాం. ఆ గొప్ప దేవుణ్ణి, ఆ మహిమగల దేవుణ్ణి, ఆ సర్వశక్తుడైన దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం స్తుతిద్దామా పిల్లరా, అందరం ఆయన ఆరాధిద్దామా. ఇంత గొప్ప వర్తమానంతో వచ్చావా, ఇంత గొప్ప బోధతో వచ్చావా. ఓ మహాపితరుల తండ్రి, మహాపితరుల దేవా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవేశించినందుకు స్తోత్రం. మమ్మల్ని వెలిగించినందుకు స్తోత్రం. ఎంత గొప్ప ఆహారమును భుజంప చేస్తున్నందుకు స్తోత్రం. హల్లెలూయా. నిజముగా నీవు దేవుడవు, అప్పుడున్న దేవుడవు, ఎప్పుడున్న ఆయన పైకి ఎత్తబడి ఎత్తబడ్డకు మమ్మల్ని సిద్ధము చేయండి. హల్లెలూయా, ఏలియా దగ్గరున్న ఆత్మ, double of the spirit. పరిశుద్ధులతో సహవాసం, మోషేగారితో సహవాసం, ఏలియాతో సహవాసం, మిఖాయేలనే దూతలతో పలకరింప. అయ్యో వారితో కలిసి బ్రదర్ ప్రైజులు ఆడారు, ఆలింగనము చేసుకుని ఓ విజోడుగా ఐక్యతతో దేవుని గణపరచు చూడగా మనతో కలిసి దైవదూతల సమూహం అంతా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు గాన ప్రతి గానమును చేర్చు. ఆ గడి అయ్యిదే, ఆ గడిలోకి మనం వెళ్ళబోతున్నాం. నీ తలుపు హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో నడిపితివా, నీ ఆత్మతో నడిపితివా. తల్లివడిలో పవళించే బిడ్డవలేని తండ్రి వడిలోనే బతికితినయ్యా. తల్లివడిలో పవళించే బిడ్డవలేని తండ్రి వడిలోనే ఒదిగితినయ్యా, 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 ఒదిగితినయ్యా. నీరెక్కల నీడలో నుండి, నీరెక్కల నీడలో నుండి లోకాన్ని మరచెదను, ఈ లోకాన్ని మరచెదను. తల్లివడిలో పవళించి బిడ్డవలేని తండ్రి వడిలోనే బతికితినయ్యా. తల్లివడిలో పవళించి
అందరూ ఈ లోక పరిస్థితులు ఏమి అవని నీకు విరోధముగా ప్రయోగించే ఏదైనాను, ఏ శక్తి అయినను నీ ఎదుట నిలువనేరదు. నువ్వు పడిపోయిన చోటని నిలబెట్టు దేవుడు నీకున్నాడు. విజయము నీదే, విజయము మనదే. మనము నిజముగా సజీవుడైన యేసుతో నడుచుచున్నాము. లోక పరిస్థితులు చాలా వింతగా మారుతున్నాయి. యుద్ధముల మీద యుద్ధములు జరుగుతున్నాయి. క్రైస్తవులను నిర్దాక్షిణముగా చంపుతున్నారు. మణిపూర్ ప్రాంతంలో తగలబెట్టారు. అయినను విజయము యేసుది. మనం పాడదాం. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నా గాని నిన్ను విడచి పోలేనయ్యా. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, నాకున్నది నీవేనయ్యా. నాకున్నది నీవేనయ్యా. ఏది ఏమైనా నీతోనే ఉంటానయ్యా. ఏది ఏమవని భూమి మీద నీతోనే ఉంటాను యేసు. అందరూ చెప్పండి. ఎవరేమైనా కానీ నిన్ను విడిచిపోలేనయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా. నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా. నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవు లేనిదే నాకేది వలదయ్యా. నీవు లేనిదే నాకేది వలదయ్యా. నిన్ను విడచి వెళ్ళలేనయ్యా.